ఎందుకంటే నేను ఫ్యూనరల్ అప్పుడు రాలేకపోయాను, ఆ తర్వాత కూడా నేను రాలేకపోయాను. కానీ ఇప్పుడైతే ఈ విధంగా మా విజయమ్మని జ్ఞాపకం చేసుకోవడానికి, మీ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అవకాశం దొరికినందుకు దేవుని స్తుతిస్తున్నాను. అవును, భూమి మీద మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఊపిరిని బట్టి ఆయన మన నాసికారంధ్రముల్లో ఊదినటువంటి ఆయన యొక్క ఆత్మ, ఆయన యొక్క జీవవాయువు మనకు ఉండబట్టి మనం ఈ దినాన దేవుని యొద్దకు వెళ్ళినటువంటి మీ అమ్మని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకైతే అప్పటి నుండి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది దేవుని దగ్గరికి విజయం వెళ్ళిపోయి, కానీ ఏనాడు కూడా తనని జ్ఞాపకం చేసుకోకుండా ఒక్క రోజు కూడా వెళ్ళలేదు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక దాన్ని బట్టి. ఎలాగూ తన యొక్క జీవితం అదే. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తులు కొనుక్కోబడిపోతారు, అయినా కానీ వాళ్ళు మనతో మాట్లాడతారంట. ఎవరి దగ్గర నుండి తెలుసా? ఏబేల్ దగ్గర నుండి. దేవుని యొక్క వాక్యంలో 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక విశ్వాస వీరుల జాబితాని మనం చూస్తాం. ఒక్కొక్కరు గురించి పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలో వరకు కూడా ఎవరెవరు దేవుని కొరకు జీవించి ఎలాంటి గొప్ప కార్యములను, వీర కార్యములను, విశ్వాస కార్యములను చేశారో విశ్వాస వీరుల జాబితా మనం చూస్తున్నాం. అయితే నేను ఈ దినాన్ని చెప్పగలను, మీ అమ్మ కూడా, మన విజయమ్మ కూడా, నాకైతే ఆ రోజు మీరందరూ అమ్మా 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 అనే రోదన ఇప్పటికీ నా హృదయంలో, నా చెవుల్లో గింగురమంటుంది. ఎలా అల్లాడిపోయారు. ఆమె ఎవరో తెలియని వ్యక్తి. మనకేమైనా రక్త సంబంధమా? కాదు. అయినా కానీ మీకెవరు తెలుసా? అయినా ఆ రాత్రి సమయంలో మీరు ఇంత దూరాల నుండి అమ్మను చూడాలి అని చెప్పేసి అమ్మా అమ్మా అని మీ అందరు రోదన లేదు, నాకు ఇప్పటికీ నా చెవుల్లో గింగురమంటూ ఉంటుంది. అదే నేను చెప్తాను, అదే ఆత్మీయమైనటువంటి తల్లి వేదనతో కనినది మిమ్మల్ని అందరినీ. ఆ బిడ్డ అందుకనే ఆ యొక్క బంధం, ఆత్మీయ బంధం. అందుకనే నేను అదే చెప్తాను, ఎవరికైనా సరే అందరినీ వదిలిపెట్టింది, నాకు యేసయ్య కావాలనింది. మీకు తెలియదేం, ఒక్క సూట్ కేసు తీసుకొని దేవుని చిత్తం చేయాలి, ఒక్క సూట్ కేసు తీసుకొని దేవుని చిత్తం నేను చేయాలి అని యేసయ్య కొరకని వచ్చేసింది ఇంట్లో నుండి, వివాహ విషయంలో దేవుని చిత్తం చేయాలని. ఈ దినాన్ని నేను చెప్తున్నాను, మా ఇంట్లోకి 30 సంవత్సరాలు ఒక దేవదూతలాగా మెలిగింది మా విజయమ్మ, మీ అమ్మగారు. అది నేను ఎంతో సంతోషంతో చెప్తున్నా. అయితే ప్రభువు తనని పిలుచుకున్నాడు మన యొక్క జీవితంలో. ఆయన ఇష్టం, కుమ్మరి ఆయన, మనం మన్ను. అయితే ఆయన జీవం కలిగినటువంటి మనము ఆయన కొరకు జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాము అని ఈ దినాన మరి ఒకసారి మీ అమ్మగారు జ్ఞాపకం చేస్తున్నారు మనందరికీ. అయితే మనము ఇలాంటి ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోను, ఆల్రెడీ చాలా లేట్ అయింది. నేను ఒక చిన్న వాక్యం చెప్తా. ఏంటంటే 11వ అధ్యాయం మొత్తంలో దేవుని కొరకు ఎవరెవరైతే విశ్వాసంతో జీవించారో ఆ విశ్వాసుల పట్టిక అంతా, వీరుల పట్టిక, వాళ్ళు ఏమేమి చేశారో, ఎలాగ దేవుని యందు విశ్వాసం ఉంచారో అది వ్రాయబడి ఉంది. అయితే 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. విజయమ్మ
ఆ విశ్వాసపు యోధులు సాక్షి సమూహాన్ని చూసుకుంటూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడు అయిన యేసయ్య వైపు చూచుచూ తన పరుగును ఓపికతో తుదముట్టించింది. తుదముట్టించి ఏం చేస్తాను తెలుసా, నేను రీచ్ అయిపోయాను, నా గమ్యాన్ని నేను చేరాను అని చెప్పేసి ఆ బిడ్డ ఈరోజు మనకి కూడా చెప్తుంది. మీరు కూడా చూడండి, నేను ఒక సాక్షిగా ఇంత గొప్ప సాక్షి సమూహంలో, ఆ సాక్షి సమూహంలో విశ్వాస వీరుల్లో చేరిపోయింది. మంచి పోరాటం పోరాడింది, విశ్వాసమును కాపాడుకుంది. ఈ దినాన 3 సంవత్సరాల తర్వాత కూడా మనకు తను ఏం చెప్తుందంటే, మీరు కూడా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసయ్య వైపు చూస్తూ మీ పరుగును కొనసాగించండి. సాక్షి సమూహం ఉంది, విశ్వాసంలో కర్త అయినటువంటి యేసయ్య ఉన్నాడు. ఆయన మన కొరకు ఎలాగ సహించాడు, సిలువను సహించి. ఎందుకు? తన ఎదుట ఉన్నటువంటి ఆనందం. మనం కూడా ఆయనతో పరలోక రాజ్యంలో ఉంటాము. మన పేర్లు ఒక్కొక్క పేర్లు పెట్టుకొని మనం కూడా ఆయనతో పరలోక రాజ్యంలో ఉంటామని ఆ నిరీక్షణతో ఏం చేశారు, విశ్వాస వీరులందరూ పరుగెత్తారు. పరిగెత్తి ఏం చేశారు, మనకొక మాదిరిని చూపించారు. మనం అందరం తెలుసు, విజయమ్మను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అందరం తెల్లారి వరకు మాట్లాడినా కానీ తక్కువే. తన యొక్క క్యారెక్టర్, తన యొక్క సౌమ్యం, తన యొక్క మితభాషితనం ఎక్కువ మాట్లాడదు. అన్నిట్లో తన డ్రెస్సింగ్ ఏంటి, తన మాట ఏంటి, అన్నీ కూడా దేవుని బిడ్డ అని చెప్పిన దానికి మాదిరికరంగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, ఈ దినాన అమ్మగారు మళ్ళా మనందరితో మాట్లాడుతున్నారు. మా విజయమ్మ మనందరితో ఒకసారి హెచ్చరిక చేస్తుంది. విశ్వాసమునకు కర్తయు ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఉండగా చిక్కులు పెట్టు ప్రతి పాపము నుండి విడిపింపబడి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసయ్య వైపు చూచుచూ మన పరుగును తుదమిట్టించుదామని చెప్పేసి ఆ బిడ్డ మనతో ఈ రకంగా చెప్తుంది. కాబట్టి మన యొక్క పరుగు ఏ విధంగా ఉంది? మనం ఎవరి వైపు చూస్తున్నాం? యేసయ్య వైపు చూస్తున్నామా, లేకుంటే లోకం వైపు చూస్తున్నామా? అటు ఇటు ఒక అథ్లీట్, ఒక రన్నింగ్ రేస్ చేసే ఆయన మనిషి ఏం చేస్తాడు? అటు ఇటు చూశాడంటే రన్నింగ్ రేస్ సరిగ్గా గెలవగలడా? గురి వద్దకు పరిగెత్తారు. అలాగే మనం కూడా గురి వద్దకే, మన గురి పరలోక రాజ్యం, యేసయ్యను మహింపరచడం, యేసయ్య కొరకు జీవించడం. ఏది ఏమైనప్పటికీ మన యొక్క కన్ను దృష్టి యేసయ్య వైపు, సిలువ వైపు చూస్తూ ముందుకు సాగాలని ఈ దినాన మనకు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటంటే ఈ సాక్షి సమూహంలో ఆ బిడ్డ కూడా చేరి ప్రభు కొరకు నిలబడండి, ఈ పరుగు తుదమిట్టించండి, అటు ఇటు చూడకండి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే వైపు వాడునైనటువంటి యేసయ్య వైపు చూడండి, గురి వద్దకు పరిగెత్తుదాం మనం అందరం కూడా. కాబట్టి ఏబేలు మొదలుకొని మనతో దేవుని బిడ్డలందరూ, విశ్వాస వీరులందరూ మాట్లాడుతున్నారు. వారితో చేరి మనతో మన అమ్మగారు మాట్లాడుతున్నారు. ఏమని? మీరు కూడా, నేను నా పరుగును తుదముట్టించాను, నా ప్రభు నా కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ నేను నా ప్రభు మహిమార్థమై చేశాను. మీరు కూడా మీ పరుగును జాగ్రత్తగా కొనసాగించుకోనండి అని చెప్పేసి, తుది వరకు గమ్యం చేరే వరకు ఆయన వైపు చూస్తూ ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క బిడ్డ మనకు కూడా ఈ దినం హెచ్చరిస్తున్నట్టు మనము తెలుసుకుందాం. ప్రభు మనందరికీ కూడా యేసయ్య కొరకు జీవించే భాగ్యము మనకు అనుగ్రహించును గాక. ఈ దినాన్ని బట్టి, విజయమ్మ యొక్క జీవితాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనందరం కూడా ప్రభువుకి మహిమకరంగా జీవించాలని ప్రభు సన్నిధిలో మీ అందరికీ ఆనతి పలుకుతున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇంతవరకు విలువైన మాటలు అందించిన దైవజనరాలు నాసిక్లో సేవ చేస్తున్న అక్కయ్యను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం.
ఒక హెచ్చరిక ప్రభు మనతో దైవజనరాల ద్వారా మాట్లాడినారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మన మధ్య ఉంది. దైవజనులను చూస్తున్నాం, దైవజనరాలను చూశారు కళ్ళారా దగ్గరగా. వారు ఎలాగా ప్రభువుతో నడిచారో, వారు ఎలాగా జీవించారో మీరందరూ చూచారు కళ్ళారా దగ్గరగా. అమ్మగారిని, అయ్యగారిని. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా అన్నీ చూస్తున్నారు. ఇంకా ఏం పట్టుకుంటున్నారు? సులువుగా చిక్కులు పెట్టి పాపములను పట్టుకుంటున్నారు. జాగ్రత్త సుమా, పరలోకానికి నీవు వెళ్ళలేవు. ఇంకా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టలేకపోతే ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నారు. లోకమును, పాపమును విడిచిపెట్టలేకపోతున్నావా? సులువుగా చిక్కులు పెట్టి పాపములు ఏంటో పెద్ద పెద్ద పాపాలు కాదు. అసూయ, కోపం, కుళ్ళుపోతుతనం, ఇవే అబద్ధాలు, ఇవే సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. వీటిని పట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుంటావా? దైవజనరాలు సంతోషంగా చెప్తున్నారు, నేను పరలోకానికి వెళ్ళాను. ఈ విశ్వాసుల జాబితాలో మా వదినమ్మ కూడా చేరిపోయింది, దైవజనరాలు కూడా చేరిపోయారు. విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ దినమున పరలోకంలో దేవుని స్తుతిస్తున్నాం. నీవు నేను మనం చెప్పగలమా? నేను చనిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్తాను, అమ్మగారు ఉన్న ప్లేస్లోనికి నేను వెళ్తాను అని చెప్పగలవా? ఈ రాత్రి నీ చివరి దినమైతే నీవు అమ్మగారి వలె నాకు ప్రాప్తించెను, పరలోకము ప్రాప్తించింది, దేవునితో ఉండే భాగ్యము నాకు వచ్చింది అని సంతోషముగా నీవు ఉండగలవా? అలా లేకపోతే నీ భక్తి వ్యర్థమే. ఈ సమయంలో మా అమ్మగారితో పాటు వివాహమైంది. ఒకేసారి మా వదినమ్మ, అయ్యా మోహన్ రావు గారు రండి, ఇటు కూర్చోండి, ఇటు రండి సార్ అన్న. ఒకేసారి వివాహమైంది. దైవజనరాలు కమలమ్మ గారు మేరీ ట్రీట్లో చెప్పారు, వివాహానికి సిద్ధపడండి అని. మాకెవరు చూసుకోవటం ఏమీ లేవండి, ఫెలోషిప్లో ఏముండవు, చూసుకోవటాలు, పెండ్లి చూపులు ఏమి లేవు. డైరెక్ట్గా అమ్మగారు, వదినమ్మ ఇద్దరు సిద్ధపడి, అన్నయ్య మేమందరం సిద్ధపడి పెళ్ళికి వెళ్ళిపోయాం. ఆ రోజు చూసుకుంది దేవుని సన్నిధిలోనే. వివాహమునకు ముందే ఒక గొప్ప వివాహాన్ని దైవజనుల ద్వారా ప్రార్థించి పొందుకున్నారు. ఈ సమయంలో మా పెద్ద వదినమ్మ గారు, వదినమ్మకున్న సంబంధం, ఇద్దరు కలిసి జీవించారు, ఇద్దరు కలిసి ఒకేసారి పెళ్లి జరిగింది, మా ఇంట్లోనికి రావటం జరిగింది. ఆ వదినమ్మతో ఉన్న సంబంధాన్ని మా పెద్ద వదిన అందిస్తారు. ప్రభు నామమున కూడి వచ్చినటువంటి ప్రతి దైవ బిడ్డకి నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినం మనందరం మందిరం వెళ్ళేందుకు కూడుకున్నాం, తెలుసు కదండి. విజయమ్మ గారు, అమ్మగారు ఫస్ట్ మేము రిట్రీట్లో 1991 మే రిట్రీట్కి వెళ్ళాము. కమలాంటి పిలిచి, అమ్మ వైజాగ్ నుండి విజయ అని అమ్మాయి వస్తుంది, వచ్చి ఉంటుంది, ఎక్కడుందో తీసుకురా అని చెప్పారు. సో వైజాగ్ వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలీదు. సరే ప్రార్థన చేసుకుంటే, ప్రభా వైజాగ్ వాళ్ళు నేను ఎక్కడ ఎక్కువ ఎవరిని అడగకుండా మీ చిత్తమైతే ప్రభా స్ట్రెయిట్గా అక్కడికే వెళ్ళి తన్నే అడగాలి, ఆ విజయ అనే అమ్మాయి ఎవరో అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వెళ్తే అట్లా వెనక్కి తిరిగి, అప్పుడు సెయింట్ జార్జ్ స్కూల్లో రిట్రీట్ జరిగేది. అప్పుడు వెళ్ళి అడిగితే పింక్ చీర కట్టుకుని కూర్చుని ఉన్నారు. అమ్మ వైజాగ్ బ్యాచ్ అయినా ఇది రిట్రీట్కి వచ్చారంటే, వైజాగ్ను విజయ అంటే ఎవరని, విజయ అనే అమ్మాయిని కమలాంటి రమ్మన్నారు అని అన్నారు. నేనేనండి అని అన్నా. సరే రమ్మ కమలాంటి దగ్గరికి వెళ్దాం అని ఇద్దరం వెళ్ళాం. మేమిద్దరం వెళ్ళాక కమలాంటి దగ్గరికి
ఒక సేవకులు పెద్ద బైబిల్ తీసుకుని చేతిలో సంకలు బైబిల్ పెట్టుకుని వచ్చారు. ఫస్ట్ మేమిద్దరం వెళ్ళాము, తర్వాత వచ్చారు అన్నమాట. వారికి మమ్మల్ని ఇద్దరిని చూపించారు. కమలాంటి ఇదిగోండి వీళ్ళిద్దరేనో అని చూపించారు. తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. సరే వెళ్ళిపోయేటప్పుడు మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామంటే, ఎవరండి ఆయన, మీకు తెలుసా అని అనుకున్నాం. నాకు తెలియదమ్మా, ఎవరో మరి ఆయన మా అమ్మ, నాకు తెలియదు మీకు తెలియదు కదా, ప్రార్థన చేసుకుందామని ఇంకంతే ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఇక కమలాంటి ఫోన్ చేసి చెప్పారన్నమాట, నేను ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్నప్పుడు నిజంగా జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టునన్నట్లుగా ఏదో వాక్యాలు చెప్పటం ప్రార్థన చేయటం కాదు, కానీ అది చేతల్లో చూపించారు. బిడ్డలను పెంచే విషయంలో చిన్నప్పటి నుండే రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి అని బిడ్డలను కూడా ప్రత్యేక రీతిలో పెంచినటువంటి దైవజనరాలు. తర్వాత బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవ కొరకు, అలాగే యజమాని కొరకు ఎంతో కష్టపడి పగులంతా ఉద్యోగం చేసి కూడా వచ్చి రెస్ట్ తీసుకోకుండా సేవ కొరకు ఎంతో ప్రయాసపడినటువంటి దైవజనరాలు. తర్వాత బిడ్డల వివాహ విషయంలో కూడా ఎంతో అసలు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఒక విగ్రహాతన కుటుంబం నుండి దేవుడు ఎన్నుకొని వివాహ విషయంలో కూడా ఇప్పుడు అక్క చెప్పినట్లుగా పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుని చిత్తం చేసి తను యేసయ్య తనకిచ్చినటువంటి జీవితకాలంలోనే ఒక 60, 70, 80 సంవత్సరాలు ఎంత చేస్తారో పని, తన కుటుంబం పట్ల సేవ పట్ల ఎంత పని చేస్తారో అది వివాహమైన 30 సంవత్సరాలకే తన పని అంతా పూర్తిగా సంపూర్తిగా నెరవేర్చి దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి గొప్ప దైవజనరాలు. తర్వాత ఇంకా విజయం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఇలా ప్రార్థన చేద్దాం మా బిడ్డల కొరకు, ఇంకా మనం చేయగలిగింది ప్రార్థన ఒక్కటే, ఇంకేమన్నా సమస్యలు ఉన్నా సరే ప్రార్థన చేద్దామమ్మా. ఇదే మేమిద్దరం ఎక్కువగా వ్యతిరేకంగా కానీ ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు. తర్వాత విజయమ్మ దైవజనుల భక్తుల జీవిత చరిత్రలు చదివినప్పుడు కొన్ని కొటేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా నాతో చెప్పేవాళ్ళు అన్నమాట. అక్క ఈ బుక్ నేను చదివినప్పుడు నాకు ఈ వాక్యం బాగుందక్క అని చక్కగా అన్ని ఆత్మీయ విషయాలు మేమిద్దరం ఎప్పుడైనా సరే మాట్లాడుకునేవాళ్ళం అన్నమాట. అలాగే ఆ దైవజనరాలు నడిచినటువంటి మార్గంలోనే మనం కూడా నడిచి దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. దేవుడు తనకిచ్చిన బాధ్యతను కంప్లీట్గా నెరవేర్చింది. బిడ్డల కొరకు, భర్త కొరకు, సేవ కొరకు ఉపవాసం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి బిడ్డలరా. నీ భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? సేవ కొరకు ఒకరోజు, భర్త కొరకు ఒకరోజు, బిడ్డల కొరకు ఒకరోజు. ఎలాంటి మాదిరి కలిగి జీవించిందండి. అందుకనే ఈ దినమున ఇద్దరు అల్లుళ్ళు గొప్ప అల్లుళ్ళను సంపాదించుకున్నది కారణం తల్లి ప్రార్థన. ఇద్దరు కలిసి, అన్నయ్య వదిన ఇద్దరు కలిసి ప్రార్థించిన ప్రార్థన ఫలమే ఈ దినము కుటుంబంలో దేవుడు సంతోషముగా ఇస్తున్నారు. మనము నేర్చుకోవలసింది మన భర్త కొరకు, సేవ కొరకు ఒకరోజు పెట్టుకోండి, బిడ్డల కొరకు ఒకరోజు పెట్టుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వ్యర్థము కాదు. అమ్మగారి జీవితంలో వ్యర్థమైందా? వ్యర్థము కాలేదు. దేవుడు ప్రతిఫలముగా బిడ్డలు ఇంతవరకు 2 కుటుంబాలు, బిడ్డల కుటుంబాల్లో తల్లిలోనూ లోటు ఏది లేకుండా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు. మన జీవితంలో కూడా ప్రార్థనాత్మ, అటువంటి ప్రార్థనాత్మను కలిగి ఉందాం. ఇంకా ఎవరైనా బిడ్డలో చెప్తారా నాన్న? చిన్నగా, చంటిగా, త్వరగా ఎవరికైనా ఇద్దరికి అవకాశం ఇస్తుంది. అందరూ చెప్పాలంటే టైం అయిపోతుంది. చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు. ఈ సమయంలో పెద్ద పాప చిన్నగాడు తల్లి గురించి, అమ్మగారి గురించి. మీకు అందరికీ వందనాలు.
మమ్మీ గురించి ప్రతిసారి చాలా చెప్తానే ఉన్నాము. ఇప్పుడు ఆ అమ్మ అత్త చెప్పినట్టు మమ్మీ ఎప్పుడు కూడా మమ్మీ ప్రార్థన అనే ఫౌండేషన్ మీద, అనే పునాది మీద తన జీవితాన్ని కట్టుకున్నారు. మమ్మీ మాకు నేర్పించింది కూడా ఏంటి అంటే, ప్రతి విషయానికి డాడీ మమ్మీ ఇద్దరు ఏదైనా మాకు ఏది కావాలన్నా కానీ ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు. దేవుని చిత్తమా కాదా, ఏ పని చేయాలన్నా కానీ దేవుని చిత్తం వచ్చిందా మీకు అని చెప్పి అడిగేవాళ్ళు. మమ్మీ అమ్మ చెప్పారు కదా పిల్లల్ని చాలా జాగ్రత్త పెంచుకున్నారు అని. మమ్మీ మమ్మల్ని ఎట్లా పెంచారంటే, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రిట్రీట్లో ఉన్నప్పుడు మమ్మీ అంటే సేవకుల పిల్లలు అని మాకేమీ స్పెషల్గా మమ్మల్ని చూడాలి అట్లాగ ఎప్పుడు అనుకునే వాళ్ళు కాదు. మమ్మీ అందరితో పాటు సమానంగానే మేము కూడా చేయాలి అని చూసేవాళ్ళు. రిట్రీట్లో స్నానం చేయడానికి బాత్రూమ్స్ పైన ఉంటాయి అన్నమాట. అవి మెట్లు చాలా ఎత్తుంటాయి. ఎవరిని మేము కొంచెం పెద్ద అయిన తర్వాత, అంతకుముందు జోన్స్ ఆంటీ తీసుకొచ్చేవాళ్ళు, కానీ మేము పెద్ద అయిన తర్వాత చెల్లికి నాకు మమ్మీకి ఒక్కటే బకెట్ నేనే తీసుకొని రావాలి. ఎవ్వరు తీసుకొని వస్తా అన్నా కూడా మమ్మీ ఊరుకునేవాళ్ళు కాదు. నేనే తీసుకొని రావాలి. ఒక్క బకెట్టే మేము ముగ్గురం స్నానం చేయాలి. అవి రిట్రీట్ రూల్స్ అనమాట. 5 minutes కంటే ఎక్కువ చేయకూడదు. అట్లాగా అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మళ్ళీ భోజనం కానీ అవి తెచ్చుకోవాలంటే మాకు ఎవరు తీసుకొని రాకూడదు, మేమే వెళ్ళి తీసుకొని రావాలి. ఎవరికైనా బాగోకపోతే, అప్పుడు ఇమామ్ ఆంటీకి ఆరోగ్యం బాగోకపోతే, ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకు కూడా మేమే వెళ్ళి, మాకు మమ్మీతో పాటు ఎవరికైనా బాగోకపోతే వాళ్ళకు కూడా మేమే తీసుకొని రావాలి. మమ్మీ ఎప్పుడు కూడా ఏం నేర్పించారంటే, ఇట్లా ఏదో సేవకుల పిల్లలు అట్లా ఏదో స్పెషల్ అట్లాగా కానే కాదు, మనం సేవ చేయాలి అని చెప్పి అట్లా నేర్పించారు. ప్రతి విషయంలో కూడా మమ్మీ ఏదైనా కూడా ప్రార్థన చేయడం, తొందరపడి మాట్లాడడం కానీ అట్లాగే ఎప్పుడూ లేదు. కానీ ప్రార్థన చేసి ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క నడిపింపుని మమ్మీ పొందుకునేవాళ్ళు. అదే మమ్మీ అప్పుడున్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా కూర్చొని కొంచెం సేపు మాట్లాడితే మమ్మీకి ఇష్టం ఉండదు. ఏదైనా ఎప్పుడు మమ్మీ మాతో మాట్లాడేది ఏంటంటే బైబిల్ పత్రికలు మమ్మీ ఎక్కువ చదివేవాళ్ళు. పౌలు రాసిన పత్రికలు, పేతురు, అవి ఎక్కువ వాటిల్లో నుండి చెప్తూ ఉండేవాళ్ళు. లేదంటే క్రీస్తు విజయంలో కానీ ఇట్లా ఎవరి గురించి అన్న చదివితే వాటి గురించి మాట్లాడేవాళ్ళు. అది కాకుండా ఇంకేదన్నా మాట్లాడుతూ ఉంటే ఇంక మమ్మీ టైం చూసుకుంటూ ఉంటారు. కొంచెం సేపు అయిన తర్వాత చిన్ను ఇంకా ప్రేయర్ చేసుకుందామా అని అడుగుతారు. మమ్మీ జీవితం నుండి మేము నేర్చుకుంది ఏంటంటే, మమ్మీ మాకు నేర్పించింది ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పది అని. దేవుని మీద ఆధారపడితే దేన్నైనా సాధించగలం మనం. ఇంకా మనుషుల గురించి మనుషుల మీద మనం ఆధారపడడం, వాళ్ళ దగ్గర నుండి మనం ఏమీ పొందుకోవాలి అని కూడా అనుకోము. దేవుని మీద సంపూర్తిగా ఆధారపడడం ఎట్లా అనేది మా మమ్మీ నేర్పించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని చెప్పి ఎట్లాగైతే ప్రార్థన చేస్తామో, నేను నా తల్లి దగ్గర నుండి నేర్చుకుంది ఏంటంటే, నా తల్లిదేవా అని కూడా నేను ప్రార్థన చేయగలను. ఎందుకంటే దేవుడిని నమ్మిన వాళ్ళకి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో దేవుడు ఎటువంటి కార్యాలు చేసి వాళ్ళని గొప్ప జనంగా తీర్చిదిద్దారో, అట్లానే మా మమ్మీ జీవితంలో కూడా దేవుడు ఎటువంటి కార్యములు చేశారో నేను చూశాను. అట్లా కూడా అనుభవపూర్వకంగా ఎరుగుదును. సూర్యుడు ఎట్లాగైతే అస్తమించిన తర్వాత, నేను ఒక చోట చదివాను, సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఆకాశంలో ఇంకా వెలుగు ఉంటుంది. అట్లనే ఒక వ్యక్తి, ఒక దేవుడిని నమ్ముకున్న వ్యక్తి, దేవుని భయంతో జీవించినటువంటి వ్యక్తి మరణించిన తన యొక్క జీవితంని ఈ లోకంలో ముగించినా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన క్రియలు, వాళ్ళ విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉంటాయంట. అట్లాగా మమ్మీ ఇప్పటికీ కరెక్ట్గా మమ్మీ ఈ యొక్క భూమిని విడిచి వెళ్ళి 3 సంవత్సరంలో అయింది. కానీ మమ్మీ ఉన్నప్పటికంటే ఇప్పుడు మమ్మీ యొక్క విశ్వాసము, మమ్మీ జీవితం నుండి ఎంతో నేర్చుకుంటున్నాం. మమ్మీ విశ్వాసం ఇంకా కూడా మాతో మాట్లాడుతుంది. మా జీవితాలు, మా కుటుంబాలు కట్టుకోవడానికి మాకు నడిపిస్తూ ఉంది. చిన్నగాడు చెప్తున్నాడు, తల్లి ప్రార్థించడం, ప్రార్థన శక్తిని నేర్పించింది. మన బిడ్డలకు ప్రార్థన శక్తిని, ప్రార్థన నేర్పించే వారముగా మనం ఉంటున్నామా? దేవుని మీద ఆధారపడటం నేర్పించింది. దేవుని మీద ఆధారపడటం, మనుషుల మీద ఆధారపడితే ప్రయోజనం లేదు అని అమ్మగారు ఎప్పుడూ బిడ్డలకు చెప్పేదే అని విన్నాం. మనం కూడా నేర్చుకోవాలి. దేవుని మీద ఏ సమస్య అయినా, వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ వన్ ఆర్ బిగ్ వన్, చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని బిడ్డలను ఆశ్రయించి ప్రార్థన కోరితే, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడితే ఏ సమస్యనైనా జయించుకొనవచ్చు అని బిడ్డలకు నేర్పింది. అదే మరి ఒక సవాల్కరమైన మాట.
అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని చెప్తున్నాం, మనం అడుగుతున్నాం. ఈరోజు నా తల్లి దేవా అని చెప్పటానికి నిస్సందేహంగా నా తల్లి అంత యథార్థంగా బ్రతికింది అని చెప్తున్నారు. మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి? సిద్ధపరచుకుందాం, ఆ గడియ కొరకై సిద్ధపడదాం. సమయం లేదండి, యేసయ్య త్వరగా రాబోతున్నారు. పరిస్థితులు మారిపోతున్నాయి, రోజు రోజుకు మారిపోతున్నాయి, వాతావరణంలోని క్రమాలు మారిపోతున్నాయి. దేవుడు త్వరగా రాబోతున్నారు, సమయం లేదు. సిద్ధపడదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం, ఈ శ్రమల నుండి తప్పించుకుందాం. ఎవరైనా ఇద్దరికి అవకాశం ఇవ్వ, ఎవరైనా త్వరగా వస్తే త్వరగా సమయం అందిస్తాను, లేకపోతే అయ్యగారు సిద్ధంగా ఉన్నారు వాక్యం అందించడానికి, పెద్దన్నయ్య సిద్ధంగా ఉన్నారు వాక్యం అందించి. ఎవరైనా ఇద్దరు త్వరగా అమ్మగారి గురించి చెప్పడానికి ఇద్దరికీ అవకాశం. ఎవరో ఆ ఇద్దరు లక్కి, ఎవరో అదృష్టవంతులు చూసుకుందాం. ఇంకొకరు రెడీగా ఉండండి. ఎవరైనా సరే ఎవరిని పేరు పెట్టి పిలవ, అమ్మగారి గురించి మాట్లాడవచ్చు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. నా జీవితంలో నేను 2006లో దేవుని నమ్ముకోవడం జరిగింది. 2006 నుంచి 2014 8 సంవత్సరాలు అమ్మతో, నా ఆత్మీయ తల్లి గారితో నేను దేవునితో సహవాసం, ఆత్మీయ తల్లితో సహవాసం గడపడం జరిగింది. ఆ తల్లిగారిలో ఉన్న విశ్వాసం, ఆ తల్లిగారిలో ఉన్న మెట్టు నేను నేర్చుకున్నాను. 8 సంవత్సరాలు 2014 నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అమ్మ ఆత్మీయ తల్లి ఎంత అంటే అంతగా మాకు మరి నేర్పింది. మాటలు, ఆలోచనలు, ప్రార్థన కానీ, విశ్వాసంలో మాట్లాడే విధానం కానీ నేర్పుకుంటూ వచ్చింది. అదే భక్తి నేర్చుకున్నాను. మరి అదే క్రియలతో, అమ్మ నేర్పిన విశ్వాసం అదే క్రియలతో మేము నడవటం జరుగుతుంది. మరి అమ్మ దేవుని యందు నిద్రించినా కూడా మరి నాకు మొట్టమొదటిగా ఇంకా 10 రోజులకి దేవుడిని సన్నిధిలో నిద్రించుతానన్నప్పుడు నాతో ఫోన్ మాట్లాడటం, మన గురి పరలోకం, ఈ లోకం శాశ్వతంగా దొరుకుతూ అని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మ నిద్రించి నాకు మొట్టమొదటిగా నాకు దర్శనంలో కనిపించింది అమ్మ ఒక నీళ్ళల్లో తామర పూలకి మరి మందు కొడుతూ, నీళ్లు కొడుతూ అమ్మ నాకు కనిపించింది. మోకాళ్ళలో నీళ్ళల్లో తామర పుష్పాలకి ఒడ్డెక్కింది. వచ్చినాక అమ్మ చేతుల మీద నేను నీళ్లు పోతూ సబ్బిచ్చి టవల్ ఇచ్చాను. ఆ తర్వాత అమ్మ మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసింది. అయితే నేను ఇప్పుడే కాదు, ఎప్పుడూ నేను దుఃఖంలో ఉంటే అమ్మ నన్ను ఆదరిస్తూ దర్శనంలో, అంటే మీరు ఏరే అర్థంగా భయపడకాకుండా ఆత్మీయ తల్లి, ఆత్మీయ క్రియలతో, ఆత్మీయ విశ్వాసంతో మరి అమ్మ విజ్ఞాపన చేస్తూ మన పక్షాన ఉంది. అయితే నన్ను ఓదారుస్తూ ఉంటుంది. నేను ఏ రోజు ఎక్కువ కన్నీరు కార్చానంటే ఆ రోజు అమ్మ నాకు కనిపించింది, నాతో మాట్లాడిద్ది, నన్ను ఆదరించింది. ఆ రోజు కూడా ఫోన్ తీసుకొని మరి అమ్మ ఫోన్ చేసింది అయ్యగారికి. బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వివాహం కోసం. స్పష్టంగా అయ్యగారికి ఫోన్ చేసి, ఏమండి ప్రార్థన చేస్తున్నావు బిడ్డల కోసం ఉంది. ఎవరు అన్నాడు, ఫలానా బేలా కోసం, జమీ కోసం. అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు చెప్పడం. అంటే నా దుఃఖాన్ని ఓదారుస్తూ అమ్మ దేవుని సన్ని నిద్రించినా కూడా ఆమె నా దుఃఖాన్ని ఓదారుస్తూ ప్రతి విషయంలో కూడా మాట్లాడుతూ నాకు మొట్టమొదటిగా అమ్మ కనిపించింది. మళ్ళీ రెండోసారి ఒకసారి కనిపించింది. ఎందుకంటే అమ్మ విశ్వాసము, అమ్మ బిడ్డలో ఆమె నేర్పిన భక్తిని నన్ను విడిచిపెట్టలేదు. అందరినీ ఎవరిని విడిచిపెట్టదు. అమ్మ మన పక్షాన ఆమె జ్ఞాపం చేస్తూ ఉంది. మనము కూడా అమ్మలాంటి భక్తి నేను కూడా నేర్చుకోవాలి, అలాంటి విశ్వాసం. నాకు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రతికిన మరి నా జీవితంలో కూడా దగ్గర 49, 48, 49 వచ్చినాయి. మరి దేవుడి కోసం బ్రతకాలి, అమ్మలాగా అలాంటి విశ్వాసం, అలాంటి ఓర్పు కలిగి జీవించాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా అలానే. అమ్మగారు ఎలాగ ఆదరించేవారు, అమ్మగారికి ఎవరు పక్షపాతం లేదు, అందరినీ ఒకే మనసుతో మాట్లాడేవారు, అందరినీ ఒకే రీతిలో ఓదార్చేవారు. అటువంటి ఘనమైన తల్లి మనము కూడా నేర్చుకోవాలి. మనకు కూడా పక్షపాతం లేకుండా అందరూ ఒకే రీతిగా ప్రేమించేవారుగా ఉందాం. చివరిగా ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరన్నా మాట్లాడతారా? లాస్ట్. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నేను ఫస్ట్ టైం అమ్మగారిని కలిసినప్పుడు 2-3 వారాలు విన్నాను అయ్యగారి వాక్యం. తర్వాత అందరూ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. నేను
అమ్మగారి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్తుంటే చెప్పకుండానే అసలు ఎట్లా కన్నీళ్ళు వస్తున్నాయంటే ఆగట్లేదు. అమ్మగారు చూసి నా తల మీద చేసి, దేవుడు పశ్చాత్తాప ఆత్మ ఇచ్చాడ్రా, ప్రార్థన చేసుకో, ఇంకా దేవుడు ఏమైనా చూపిస్తే క్షమించమని అడుగు, ఏడవనివ్వండి అమ్మాయి నాన్న అని పక్కన వాళ్ళతో కూడా అన్నది, నాకు గుర్తుంది. అయితే ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు చూపిస్తాడు, ఏమైనా చూపిస్తే ఒప్పుకో, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పింది. రక్షణ విషయంలో కూడా మనం ఇలా ఎంతకాలం ఉన్నా కూడా దేవుని కంచ కాపుదల అనేది ఉండదు. రక్షణ ఒకటి సంపాదించుకోవాలి. అది సంపాదించుకుంటేనే నీకును నీ బిడ్డలకు దేవుడు కంచేస్తాడు. అంటే ఎలా సంపాదించుకోవాలంటే ఈ విధంగా ప్రార్థన చేయి, ఇలా ఒప్పుకో, నీకు దేవుడు చెప్పిందే ఒప్పుకో, అన్నీ ఒప్పుకోకు అని చెప్పేసి పలాంది ఒప్పుకో అని చెప్పి అమ్మగారు చెప్పారు. అట్లా అమ్మగారు చెప్పినట్టే కొన్ని విషయాల్లో ఒప్పుకున్నాను. మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళి అమ్మగారు చెప్పిన తర్వాతే వెళ్ళి అమ్మని కూడా క్షమాపణ అడగాలి అని మా తల్లిని కూడా నేను క్షమాపణ అడిగాను. లాస్ట్ టైము ఇంకొకసారి కలిశాను. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితుల వల్ల నాకు ఎంతో బాధ దుఃఖంగా ఉంది. ఎవరికి చెప్పాలి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరేమో ఇంట్లోనే అందరూ వెళ్ళిపోయారు, ఎటువల్లట్టు వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు లోన కూర్చున్నారు. అయితే లోనికి వెళ్ళి కూర్చున్నా, తల మీద నేను దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏందమ్మా అన్నామని అని చెప్పి నా భుజం మీద చేసింది. అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ప్రార్థన చేయమ్మా అన్నామని, ప్రార్థన చేయి ఆ మాట అన్నామని అంటేనే నాకు అయ్యగారు పిలిచినా అమ్మగారు పిలిచినా కూడా ఆ మాట వింటేనే నాకు ఏదో తెలియనటువంటి నమ్మకం, అది ఒక ధైర్యం నాకు. ఆ మాట అట్లా అన్నామని అని పిలిస్తే అన్నామని ప్రార్థన చేయి, ప్రార్థనకు మించింది ఏదీ లేదు. నేను చేస్తానే ఉన్నానమ్మా ప్రార్థన, నా భర్త మారట్లేదు, ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని నేను నాకున్న సిచ్యువేషన్ బట్టి చెప్తూ ఉన్నప్పుడు నా భుజం మీద చేసి నా తల మీద ఇలా అన్నా, మీరు పిచ్చిదానా ఏడవకు, విలాప వాక్యాలు తీసి చదువు అని చెప్పేసి 1 రెండో అధ్యాయము 18 కాంచి చదువు అని చెప్పేసి ఎలా ఏడవాలి, ఎలా కన్నీరు కార్చాలి, రేయి మొదటి జామున లేచి ప్రతి విషయంలో దాని విషయమై రేయి మొదటి జామున లేచి నీకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయి అని అమ్మగారు నాతో చెప్పారు. ఎలాగంటే కన్నీరు కార్చినప్పుడు మౌనిక కన్నీరు కారిస్తే అగస్టైన్ మారలేదా, అట్లా ప్రార్థన చేయి, నీ కన్నీళ్ళలో కొట్టుకొని రావాలి ఏ పరిస్థితి అయినా, అట్లా కన్నీరు కార్చు, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమ్మా అని తల్లి నాతో చెప్పింది. నాకు చాలా ధైర్యం ఇచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నా సమస్య చెప్పుకోవాలి అనిపించలేదు. ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రతి పరిస్థితిలో అని నేను తెలుసుకున్నాను. ఇంకా అమ్మగారు చూపించినటువంటి మాదిరి ఆ యొక్క ప్రార్థన ప్రతి విషయంలో ప్రార్థించాలి అని నేను కూడా ఆశపడుతున్నాను. నా మటుకు నేను అలా ప్రార్థించాలని, మీరు కూడా అలా ప్రతి విషయంలో ప్రార్థన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నా. దేవుని నామానికి వందనాలు, దైవజనులకి అందరికీ వందనాలమ్మా, మీ అందరికీ వందనాలు. నేను 2011లో రక్షణ పొందాను. అది దానికి ముందుగానే ఒక 4 ఇయర్స్ అప్పటి నుంచి ఇక్కడ సేవ జరిగిందనమాట. అయితే అప్పుడు ప్రేయర్ అనేది అంత ఇదిగా ఏమీ తెలియదు. రక్షణ అనేది కూడా ఎంతోమంది ఇప్పుడు బయట కూడా ఎక్కడైనా సరే మందిరంలో ముందు మీరు రక్షణ పొందాలి, దేవుడు మాట్లాడినా మాట్లాడకపోయినా ముందు మీరు బాప్తిసం తీసుకోండి అని చెప్పి అలా చెప్పి తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. కానీ ఇక్కడ అమ్మగారు చెప్పిన రీతి ఏంటంటే, నేనున్న యవ్వన కాలంలో, మేమందరం ఉన్న యవ్వన కాలంలో దేవుడు ముందు మీతో మాట్లాడాలి. ఎందుకంటే మనం చేసినవి చిన్నవైనా సరే తెలిసి తెలియనివి ఎన్నో ఉంటాయి. అది ఏదైనా సరే ప్రతిదీ కూడా నువ్వు దేవుణ్ణి అడగాలి, అది క్షమాపణ అడగాలి, దేవుడు నీతో మాట్లాడాలి అని ఎన్నో దేవుని యొక్క వాక్యాలు అనేవి యవ్వన కాలంలో మాకు ఎంతగానో ఆదరించినాయి అన్నమాట. ఎన్నో అన్నమాట, ఒకటి కాదు. చిన్న చిన్న విషయాల్లో మేమెంతో త్రోవ తప్పినప్పటికీ, సంఘస్థుల్లో అందరం కూడా బిడ్డలు మేము ఎంతోమంది ఉన్నప్పటికీ మమ్మల్ని సరైన మార్గంలో దిద్దారనమాట. అలా ఆత్మీయంగా మాకు చెప్పే దైవజనరాలు అమ్మ కంటే కూడా నేను ఎవరిని చూడలేదు. బట్ బయట కూడా ఇక్కడ నేను వెళ్ళాలే కానీ, బెంగళూరులోనైనా సరే చూసాలే కానీ అంత ఇదిగా ఏ అమ్మగారు కూడా మమ్మల్ని ఏది పట్టించుకోలేదు. కానీ అంత ఇదిగా ప్రతి విషయంలో కూడా, చిన్న విషయంలో కూడా ప్రార్థన అనేది ముందు పెట్టి దేవుణ్ణి అడగటము, రక్షణ సంపాదించుకోవటము అని చెప్పారనమాట.
ఆ తర్వాత చదువు విషయంలో, అన్ని విషయంలో, ఇంకొకటి బలహీనంగా ఉన్నప్పుడు ఎంతగానో ఆదరించింది. కన్న తల్లి కంటే కూడా ఎక్కువగా ఆదరించింది అనమాట. అది కేవలం నా జీవితమే నేను చెప్తున్నాను, ఒకరి గురించి చెప్పట్లేదు. భయంకరంగా నోటిపూత వచ్చినప్పుడు బయటికి కూడా రాలేని స్థితిలో ఉన్నానన్నమాట. నేను వాటర్ కూడా తీసుకోలేని స్థితి. అమ్మ హత్తుకొని ఎంతగానో ప్రార్థించింది. కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఇచ్చి, సరళ ప్రార్థన చేయి, ఆత్మీయంగా ప్రార్థన చేయి, ఏమి ఉండదు, ఏసీ ముడతాడు, ఆయన పొందిన దెబ్బల చేతే మనకి స్వస్థత కదా అని ఒక్క మాట కాదండి, అనేకమైన ఎన్నో గొప్ప మాటలు అనేవి అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. నిజంగా ఈరోజు ఈ దినాన్ని ఇలా ఉన్నామంటే కూడా అది కేవలం అమ్మ చెప్పిన గొప్ప మాటలు. అవి ఒకటి కాదు, అనేకమని అన్నమాట. విశ్వాసంలో నడవాలన్నా, ఆత్మీయంగా బలపడాలన్నా కానీ అమ్మ చెప్పిన మాటల్లోనే. ఇంకొక విషయం ఏంటంటే వివాహం కూడా అమ్మ వాళ్ళ చేతుల్లోనే నాకు జరిగిందనమాట. నా యజమానికి తనకి ప్రేయరు ప్రార్థన అంటే అంత ఇదిగా తెలియదు, కానీ వెళ్తారని సంగతి తెలియదు, కానీ తను కూడా ఇలా దేవుళ్ళలోకి ఉన్నాడంటే అమ్మ ఎన్నో మాటలు తనకు చెప్పిందనమాట. ఒక చిన్న పిల్లగాంటి కనుక పక్కన కూర్చోబెట్టుకొని అంత ఇదిగా బైబిల్ విషయంలో దేవుని యొక్క వాక్యపు మాటలు చెప్పింది. నాకు కూడా ఎంత ఇదిగా అంటే సరళ ఏదైనా సరే మనం చెప్పుకునే రీతిలో ఉంటుందమ్మా. వాళ్ళు మారాలన్నా కానీ నువ్వు చెప్పు, వింటాడు విక్టర్ బాబు. ఎందుకంటే ఆ నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే అది విక్టర్ బాబులో నాకు కనపడుతుంది. నువ్వు చెప్పింది ప్రతిదీ వింటాడు. ఏదన్నా కానీ దేవుడి విషయంలో తను మారాలన్నా, ఆత్మీయంగా తను బలపడాలన్నా, ఎందుకంటే తనకు తెలియదు, ఏ విషయం కూడా తనకు తెలియదమ్మా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గరికి రాలేదు. తను ఇప్పుడు నిన్ను వివాహం చేసుకున్న తర్వాతే తన దేవుళ్ళు అనేది తను వచ్చాడు. తనకి ఏదన్నా కానీ నువ్వు చెప్పుకోవాలి, చెప్పాలి, ప్రార్థనలో ఇద్దరు కలిసి కూర్చోవాలి, ఇద్దరు చేయాలి. ఏ ఒక్క రోజు ఎప్పుడు కూడా ప్రార్థనలో కలిసి కూర్చోకుండా ఉండొద్దు. ఎప్పుడైనా చిన్న చిన్న ప్రతి విషయంలో, బిడ్డల విషయంలో అయినా సరే, మీరు ఆత్మీయంగా బలపడాలన్నా, మీ కుటుంబంలో మీ అత్తయ్య మామి మారాలన్నా కానీ, ఏదన్నా కానీ, మీ బంధుమిత్రులా కానీ మీరు ఎక్కువగా ప్రార్థించాలి. తనకు తెలియదు, తను ఏదన్నా అన్నా కానీ దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించు ఎక్కువగా ప్రతి విషయంలో కూడా అని చెప్పి, వివాహం అయిన తర్వాత కూడా నాకు ఎన్నో మాటలు చెప్పారనమాట. అలాంటి మాటలు నేను నిజంగా అండి ఈరోజు తను ఒకవేళ ఉండటానికి తన వాక్యము ఏదన్నా కానీ అప్పుడప్పుడు ఏదైనా మామయ్య అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు సినిమా లాంటివి పెడతారు, తను అది కూడా లేదనమాట. తనకి ఏది కూడా వింటే వాక్యము, లేదంటే సాంగ్స్. తను అలా ఉన్నాడనమాట. దేవుడు నిజంగా అమ్మ చెప్పిన మాటలను బట్టి తను నిజంగా ఎంతో బలపడ్డాడు. అందుని బట్టి దేవుడు కొందనాలు. అలాగే ఆత్మీయంగా మేము ఇంకా బలపడాలి. అమ్మ మాటలను బట్టే మేము ఇలా ఉన్నాం అనమాట. మా కుటుంబం బిడ్డల విషయంలో కూడా అందుని బట్టి దేవుడు కొందనాలు. మీ అందరికీ వందనాలు. నిజంగా అమ్మగారి మాటల్లో దీనత్వం కనబడుతుంది. ఎప్పుడు కోపంగా మాట్లాడేవారు మేము చూడలేదు. పకాల్పాడు మేము చాలా సంవత్సరాలు వచ్చాం. ఎవరిని కోపంగా మాట్లాడినట్లు వినలేదు. వినరా అండి? మన మాటలు ఎలాగున్నాయి? ఎన్నిసార్లు మనం ఎంతమంది మీద కోపగించుకున్నామో అమ్మగారి గురించి చెప్పగలం. ఎవరిని కోపంగా మాటలు మేము చూడలేదు. అందరితో ప్రేమగా మాట్లాడటం మన జీవితాల్లో కూడా మనం కూడా నేర్చుకుందామయ్యా. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుకుందాం. ఎవరి మీద కోపం పెట్టుకోవద్దయ్యా. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజున అమ్మగారు పరలోకములో ధైర్యముగా వెళ్ళిపోయినారు అని చెప్తున్నాం. నీ సంగతి, నా సంగతి, మన అందరి సంగతి ఏంటి? అయ్యగారు దైవజనులు మా అందరి ఆశ, అందరి బిడ్డలందరూ పరలోకానికి వెళ్ళాలి అని ఆశ, తాపత్రయం. మీరందరూ పరలోకములో ఉండి ఆ పరలోకపు గవిని మీ అడుగులు వేయాలి అని, అవతాల వైపు వేయాలని ఈ రీతిగా హెచ్చరిస్తున్నారు దైవజనులు. ఈ రీతిగా ప్రయాసపడుతున్నారు. ఒకటే ఆశ, అందరూ పరలోకం చేరాలి అని. చేరటానికి తగిన లక్షణాలు నీలో ఉన్నాయా? దిద్దుకొని సరిచేసుకొని అమ్మగారు మన ముందు మంచి మాదిరి ఉంచి వెళ్ళినారు. ఆ మాదిరిలో నడుద్దాం. ఈ సమయంలో దైవజనులను సమయం ఇవ్వబోతున్నాను. ఒక్కసారి అందరు లేచి నిలబడి, పరలోకమే స్థిరవాసము,
286వ పాట మొదటి చరణం చివరి చరణం పాడిన తర్వాత మంగళగిరిలో దైవజనులు పెద్దన్నయ్య మంగళగిరిలో సేవ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మంగళగిరి ఆ ప్రాంతాల్లో దైవజనులు వాక్యం అందించబోతున్నారు. పరలోకమే స్థిరవాసము తేజో ప్రకాశమును చెప్పజాలని సంతోషము చూస్తే ఎంత బాగుండును చూస్తే 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 ఎంత బాగుండును చెప్పజాలని సంతోషము చూస్తే ఎంత బాగుండును ప్రభువా మమ్మందరినీ మోక్షపాత్రులుగా చేయుము బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండును చేరితే 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 ఎంత బాగుండును బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండును. దయచేసి కూర్చుందాం. చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. విలువైన సమయంలోకి వచ్చాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా అలాగే గ్రామస్తులైన బిడ్డలకు కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాము. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము. భక్తుల మరణము దేవుని దృష్టికి విలువ కలిగినది. మరొక మాట ఇక్కడ 2 వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి కదా. 2 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనములో ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అలాగే 16వ కీర్తన 6వ వచనములో మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దానితో పాటు మరొక వాక్య భాగం కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఉన్నత స్థలమున నుండు మహిమగలన సింహాసనము మొదట నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాన జీవము కలిగిన ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు విజయమ్మ గారి గురించి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మనమందరం కూడా మన నుండి మంచి విషయాలు నేర్చుకునే విధంగా మనం బ్రతకాలి. మనందరం కూడా చీచా అనిపించుకునేటువంటి జీవితం జీవించకూడదు. ఒకే ఒక జీవితం ప్రభువు మనకిచ్చారు. కొంతమంది చెప్తారు ఇక్కడ చెడ్డగా జీవిస్తే ఎక్కువగా పందిగా బ్రతుకుతారంటారు. లేదు, ఎక్కడ లేదు. మనుషుడు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు ఉంది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలైన వారులారా, ఇంకొక మాట చూస్తాము. ఇక్కడ మనం చదువుకున్న భాగము 16వ అధ్యాయంలో మనోహరమైన స్థలము. ఏది మనోహరమైన స్థలం? తాజ్మహల్ మనోహరమైన స్థలమా? ప్రపంచ వింతల్లో ఒకటి. నేను కూడా చూసా తాజ్మహల్. ఢిల్లీలో ఉన్న ఆగ్రా దగ్గర ఉన్నటువంటి తాజ్మహల్ చాలా చక్కని పారరాతితో ఎంతో చక్కగా
కట్టబడింది. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూశాను, చక్కని పాలరాతితో ఎంతో ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరబడింది. కానీ ఆ లోపల చూస్తే సమాధులే, లోపల చూస్తే సమాధులే. తన భార్య యొక్క జ్ఞాపక చిహ్నంగా రాజు చక్కని మాన్యుమెంట్గా జీవితకాలం అంతా ఉండాలి, ఈ తాజ్మహల్ అందరికీ చిరస్థాయిగా నిలబడాలి అని చక్కగా కట్టారు. కట్టేటప్పుడట ఎన్నో వేల మంది దీనికంటే ఇంకా ఉన్నతమైన డబ్బు ఇచ్చి కడతారేమోనని వారి చేతులు తెగ నరికి ఎంతోమంది ఇంకా మరలా ఇలాంటి కట్టడం ఇంకోటి కట్టకూడదు అని మేసన్స్ కష్టపడి ఎంతో చక్కని కట్టినటువంటి వారి యొక్క చేతులన్నీ కూడా ఏం చేశారట, నరికేశారట. అలాంటి స్థలంలో చూడడానికి నేను వెళ్ళా. అక్కడ ఒక్క కూడా ఆశీర్వాదకరంగా లేదు. కానీ మనోహరమైన స్థలం ఒకటి ఉంది. ఏంటిదట? పరలోకం. పరలోకం. మనందరం కూడా ఎక్కడ చేరాలని ఆశ? పరలోకంకి వెళ్ళాలి. మనం ఇప్పుడు వరకు ఎంతో దూరం కష్టపడి మేము వచ్చాం. మీరు కూడా కష్టపడి మరి చాలా దూరంలో వచ్చారు. ఈ థర్డ్ మెమోరియల్ సర్వీస్లో నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన స్థలంలోకి వచ్చి చక్కగా ఆ తల్లి గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా. ఆమె దేవుని నమ్ముకోవడం వల్ల, విశ్వాసంలో జీవించడం వల్ల. ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్న భాగంలో చూస్తున్నప్పుడు ఉన్నత స్థలమందు ఉండు మహిమను, ఉన్నత స్థలము, మనందరికి కూడా ఉన్నతమైన స్థలం ఇవ్వడానికి యేసయ్య పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి పరలోకంలో ఉన్న యేసయ్య భూలోకానికి వచ్చారు. మనము శాపగ్రస్తులమై ఉండగా, రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, మరణపాత్రులమై ఉండగా, జీవితకాలం అంతా కూడా పాపముతో దాసులమై ఉండగా, అలాగే జీవితకాలం అంతా మరణ భయముతో ఉండగా, పాపులమై ఉండగా, శాపగ్రస్తులమై ఉండగా, దూరస్థులమై ఉండగా, అవిధేయులమై ఉండగా, బలహీనమై ఉండగా క్రీస్తు ప్రభువు నీ కొరకై నా కొరకై సిలువలో బలియాగమై ఆయన రక్తము ద్వారా మనం మరలా సమీపస్తులుగా చేసుకొని ఆ రక్తము ద్వారా మనకు విడుదలిచ్చి పాపమునకు జీతము మరణం, ఆ మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి, మరణం మన మీద ప్రభుత్వం చేయకుండా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు విరవడానికి యేసయ్య వచ్చారు. మరణం అంటే మనకు భయము ఉండదు, ఎందుకంటే యేసయ్యని నమ్ముకున్నాం కాబట్టి. యేసయ్యని నమ్ముకున్న వారికి డెత్ ఈజ్ ది ప్రమోషన్, ఈజ్ నాట్ పనిష్మెంట్. యేసయ్యని నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఉంటే డెత్ అనేది ఒక పనిష్మెంట్, నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి. పాపాలన్నీ యేసయ్య దగ్గర కన్నీటితో ఒప్పుకొని పశ్చాత్తాపడితే, ప్రభువా అబద్ధాలాడాను, దొంగ పనులు చేశాను, బూతులాడాను, నీకు అయిష్టమైన పనులు ఎన్నో చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించని కన్నీటితో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తారట? మన పాపాలు మబ్బు తొలగిపోనట్లుగా మీ యొక్క అతిక్రమములను, మంచు విడిపోనట్లుగా మీ పాపములను పరిహరిస్తాను. కాబట్టి ఆ పాపమును పరిహరించడానికి కొరకే యేసయ్య లోకానికి వచ్చారు. కాబట్టి ఉన్నతమైన స్థలంలో ఉండే మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. మనందరం కూడా పరిశుద్ధ మందిరంలో ఎందుకు చేరుతున్నామంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన జీవితం మనం జీవించడానికి. చివరి ఉంటుంది కదా, ఫుట్నోట్లో నెంబర్ 1 ఉంది, మహిమ సింహాసనమా, మొదటి నుండి ఉన్నత స్థలమా, మా పరిశుద్ధ ఆలయ స్థానము. ఇది నాన్న మనకి ఏది మన స్థానం? ఏ స్థానం కొరక మనం ప్రయాసపడుతున్నాం? ఏ స్థానంలో మనం ఉండడానికి మనం ఇష్టపడుతున్నాం? భూలోకంలో ఉంటే ఒక 30 సంవత్సరాలు 80 సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు అవి దుఃఖము ఆయాసమే. కాబట్టి మనందరం కూడా
మహిమ కలిగిన స్థలమునకు వెళ్ళాలి, పరలోకము. అలాగే సింహాసనమా, యేసయ్య సింహాసనాసీనుడై ఆ దినాన గొర్రె పిల్లగా తగ్గించుకొని బాలుడుగా, పశు బాలుడుగా వచ్చారు. కానీ ఈసారి ఆయన ఎలా రాబోతున్నారంటే కొదమ సింహములా. అలాగే ఆయన మహా ఆర్భాటముతోనూ దూతలతోనూ ప్రధానులతో రాబోతున్నారు. ఆ ఉన్నతమైన సింహాసనమా, మొదటి నుండి ఉన్నత స్థలమా, మా పరిశుద్ధ స్థానమా. ఈ ఉన్నతమైన స్థానము, పరిశుద్ధమైన స్థానము, అలాగే సింహాసన స్థానము, మహిమ కలిగిన స్థానములో మరి తల్లి దేవుని దగ్గర ఇచ్చారు ఎంతో ప్రయాసపడి. వచ్చేటప్పుడు మేము అనుకుంటా ఉన్నాం కారులో వస్తూ, చక్కని ఉద్యోగం ఉంది, దరిదాపు 70-80 వేల జీతం, తన యజమాని ₹1,00,000 జీతం, తన యజమాని చూస్తుంటే మంచి జీతం, ఆయన కూడా మంచి ఆఫీసర్. అయినా సరే మరి ఎక్కడి నుండి స్కూల్ దగ్గర నుండి, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది రామకృష్ణాపురం, అక్కడి నుండి పాకాలపాడు. అదొక పట్టణమేం కాదు, అది పట్టణమా, ఫ్యాషనిస్ట్ ఏరియా కదా, బాగా తగాదాలు కొట్లాటలాడుకొని తన్నుకొని చంపుకునే స్థలం. ఎవరన్నా ఏదన్నా ఊరికి వెళ్ళమంటే ఆ ఊరు మంచిదేనా, అక్కడ పాడి పంటలు బాగుంటాయా, అక్కడ మనుషులు నన్ను గౌరవిస్తారా అని ఆలోచిస్తాం. వారికి మంచి స్కూల్లో బయాలజికల్ సైన్స్ టీచర్గా ఆమె వస్తున్నారంటే పిల్లలు గడగడలాడేవాళ్ళు. అంత క్రమశిక్షణ, అంత ప్రేమ కూడా ఉంది, అంత కష్టపడి చదువు చెప్పేవారు, పేదలను ఎంతో ప్రేమించేవారు. అంత మంచి స్థాయిలో ఉండి, అంత మంచి స్థితిలో ఉండి కూడా మరి అక్కడి నుండి రామకృష్ణాపురం నుండి పాకాలపాడు, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూస్తే అంతా చీకటిగా ఉంది కదా, మీరు కూడా తెలుసు కదా అక్కడ నుండి. ఇప్పుడైతే కొంచెం పక్కన కొంచెం తెల్ల లైట్లు కనిపిస్తున్నాయి, కొంచెం మంచి పెద్ద షెడ్స్ కనిపిస్తున్నాయి. ఆ దినాలు ఏమి లేవు. ఒక 30 సంవత్సరముల క్రితం, ఎందుకంటే మా పిల్లలు 30 సంవత్సరాలకు వచ్చేసారు, 30 years బ్యాక్ చక్కని ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ నుండి మంచి పేరు ప్రతిష్టతలు, మంచి అవార్డ్స్ పొందుకున్నారు. కానీ ఆ ఊరికి నుండి మరి అక్కడికి రావడానికి స్కూటర్ మీద 4 వచ్చేవాళ్ళు, భార్య భర్తలు 2, తర్వాత 2 పిల్లల్ని వేసుకొని. ఎందుకోసం? మీరేమో బాగా ఇస్తారనా, మీరు బాగా అవార్డ్స్ లేకపోతే డబ్బులు ఇస్తారనా? లేదు, దేవుడు ఈ గ్రామం ఎడల దేవుడు ఒక భారం ఇచ్చారు, పని చేయాలి అని వారికి మంచి స్టేటస్ కలిగిన ఉద్యోగాలు ఉన్నప్పటికీ మరి ఎన్నిసార్లు వచ్చారో, ప్రార్థనా మాసం కానీ రోజు వచ్చేవాడు కదా, ఒక్కరోజు కూడా నాద లేకుండా. వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఇంకా అక్కడ చూస్తే సప్టా వాగులు వచ్చాయి, దాన్ని ఏమంటారు, డౌన్గా ఉండే వాటిని సప్టాలేనా? ఎన్ని 2-3 సప్టాలు ఉండేవి. ఆ సప్టా అయినా సరే భయపడలా, కొట్టుకుపోతానేమో, ఇంటి దగ్గర పడుకుందాంలే అని ఎప్పుడు ఆశించాల. ఎంతో పరిచర్య చేయడం వల్ల దేవుడు కొద్దిమందిని లేపుకున్నారు. ఒక్కొక్కళ్ళ పేరు వెంకటేశ్వరరావు, ఒక్కొక్కళ్ళ పేరు సుబ్బారావు, ఒక్కొక్కళ్ళ పేరు ఇంకేవేవో పేర్లు ఉండేవి. వాళ్ళందరి పేర్లు డానియల్ అని, ఫ్రాన్సిస్ అని ఉన్నతమైన భక్తుల పేర్లు పెట్టి చక్కగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడ్డారు. వారు 30 సంవత్సరాలు ప్రయాసపడి మరి చక్కగా ముందుగా మరి విజయమ్మ పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఇక్కడ తలలోపుతున్నామే, మనందరినీ దేవుళ్ళు ఎక్కడుగుతారు. నా బిడ్డలు ఎంత ప్రయాసపడితే మీరు ఎంత మెట్లు ఎదిగారు, మీ పిల్లల్ని ఎంత మెట్టుల్లో నడిపించుకున్నారు.
మీ జీవితాన్ని ఎంత మెట్టులో ఎదిగారు అని ప్రభువు లెక్కడిగితే ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు థర్డ్ మెమోరియల్ సర్వీస్కి వచ్చాం. ఇక్కడ ఉన్నత స్థలమందు మహిమగలిగిన సింహాసనము మొదటి నుండి పరిశుద్ధాలయ స్థానము. పరిశుద్ధాలయ మందిరానికి ఎందుకు వస్తాం తెలుసా? ఉన్నతమైన పరలోకంకి వెళ్ళాలి. మీ దగ్గర రాకముందు ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాం. మా అక్కయ్య యొక్క చదువుకున్నప్పుడు స్టాల్గర్స్ హై స్కూల్లో చదువుకున్నప్పుడు వాళ్ళు 8th క్లాస్ అట. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడే రిటైర్డ్ అయ్యారట. పాపం ఆమె టీచర్గా పనిచేశారట గవర్నమెంట్ వాటిల్లో. రిటైర్డ్ అయిన 1 year లోపే ఆమె క్యాన్సర్ వచ్చిందట. మంచిగా సేవ చేసింది, మంచిగా ఉన్నది. రిటైర్డ్ అయిన తర్వాత 1 year లోపు రిటైర్డ్ తీసుకుంది, ఇంకా రెస్ట్ తీసుకుందాం. ఓ పాపేమో డాక్టర్ చదువుకుందంట, ఇంకో పాపేమో అమెరికాలో ఉందట. మంచిగా చదివించుకున్నాను నా పిల్లల్ని కూడా, మంచిగా రిటైర్డ్ అయిపోయింది, రెస్ట్ తీసుకుందాం అని కూడా మళ్ళీ మందిరానికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకునేదట. అలాంటి ఆమెకి ఊపిరితిత్తుల్లో నుండి నిమ్మని లాగితే దరిదాపు 3 లీటర్లు నీళ్లు తీశారట. లంగ్స్లో ఉన్న వాటర్ తీస్తే లాస్ట్గా తీసిన వాటర్ని చెక్ చేస్తే అక్కడ క్యాన్సర్ ఉన్నట్టు వచ్చింది. మంచం మీద ఉంది ఎంతో కాలం. దేవుని సన్నిధిలో ఏడ్చిందట, ప్రభువా ఎందుకు వచ్చింది వ్యాధి, క్షమించయ్యా అని కన్నీరు కార్చేదట. దేవుడు ఆశ్చర్యంగా బ్రతికించక్క మాట్లాడుతున్నా తల్లి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రభువు లేకపోతే ఎప్పుడో నేను చచ్చిపోయిందనయ్యా. ప్రభువు నన్ను ఈ దినాన బ్రతికించింది దేవుని కృప. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ టీచర్స్. అక్కడ ఒక హోటల్ ఉంది, రెస్టారెంట్. ఒక రెస్టారెంట్ హోటల్ ఎదురుగా 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. చూడండి, మన జీవితంలో ఏ సమయంలో ఏదొస్తుందో తెలియదు. మన స్వాస్థ్యం ఎందుకోసం రావాలో తెలుసా? కుంభకర్ణ రెస్టారెంట్ పక్కన అమ్మా, దాని దగ్గరలో ఆదివారం మనం ఎందుకు వస్తున్నాం? ఏదో శరీర సంబంధమైన స్వస్థతలకు కాదు, ఏదో లోక సంబంధమైనటువంటి అభివృద్ధి కొరకు కాదు. ఇస్తారు, ప్రభువుని నమ్ముకుంటే ఆయన తక్కువ చేస్తారేంటి? తన బిడ్డలకి తక్కువ చేయరు. మన బిడ్డలకు మనం తక్కువ చేస్తున్నామేంటి? మన బిడ్డలకి ఎంత ఘనంగా వివాహాలు చేయాలి, ఘనంగా వారికి ఏది అన్ని సమకూర్చాలి, ఘనంగా ఇవ్వాలని పనికిమాలిన వారము. మీరు పనికిమాలిన వారు అయ్యండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలని ఇవ్వాలని ఆశపడతారే, దానికంటే నేను శ్రేష్ఠుడను, వారికంటే నేను శ్రేష్ఠుడిని అని ప్రభువు చెప్పారు. మనందరికీ కూడా శ్రేష్టమైన స్వాస్థ్యము పరలోకం ఇవ్వాలని పరిశుద్ధ మందిరంలో దేవుడు మనకు నేర్పిస్తున్నారు. నేర్చుకొని ఇది నాన్న చనిపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలన నిశ్చయత యవనస్తులైన పిల్లలైన వారులారా ఉన్నదా? కుటుంబంలో తండ్రి ఉన్నదా? ఇంకా చూస్తుంటే ఇశ్రాయేలునకు ఆశ్రయమా? మనందరికి ఆశ్రయ స్థానం ఎవరు? యేసయ్య. నీవే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడిని యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. మన ఆశ్రయ స్థానం ఏంటి? డబ్బా, బంగారమా, భూములా, భవనాలు కాదు. యేసయ్యే మన ఆశ్రయ స్థానంగా ఉండాలి. నా ఆశ్రయ ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందురు. దేవుని విసర్జించి వెళ్ళిపోయామనుకో, దేవుని దగ్గర ఎన్నో మేలు పొందుకొని రక్షణ పొంది ఏదో చిన్న చిన్న బలహీనతలకో, చిన్న చిన్న దేవుని సేవకుడు ఏదో మాట అన్నాడనో, లేకపోతే ఇంకేదో కష్టం వచ్చిందనో ప్రభువుని విసర్జించామా, వదిలిపెట్టామా, ఏమైపోతామట? సిగ్గుపడతాం. ఇస్కరియోతు యోధా ఏమైపోయాడు? సిగ్గుతో ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు, దేవుని విడిచిపెట్టాడు. అలాగే కొంతమంది భక్తులు ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళని చూడండి. ఇది నాన్న మనం ఎవ్వరం ప్రభువుని విడిచిపెట్టద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, యోబు వలె, పరిశుద్ధుడైన పౌలు వలె, యోసేపు వలె, భక్తుల వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా అని
ప్రభువుని ఏం చేయాలి? ఆశ్రయస్థానంగాను. ఎన్నడూ ప్రభువుని విసర్జించొద్దు. ఏ పరిస్థితుల్లో మనం ప్రభువుని వదిలిపెట్టద్దు. ఎక్కడో పాపంలో, శాపంలో, మురికిలో, అపవిత్రతలో, అజ్ఞానతలో చచ్చి నరకానికి పోవలసిన నిన్ను నన్ను ప్రేమించి విలువైన పరలోక స్థానం ఇవ్వడానికి విలువైన భాగ్యం ఇచ్చి ఉండగా ప్రభువుని విసర్జించిన వారందరూ సిగ్గునొందెదరు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజల ఊటను విసర్జించారు. ద్రోహులుగా ఉండకూడదు. ఒక ఆయన గురించి మాట ఉంది కదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా. మనం ఎవ్వరం కూడా ద్రోహులుగా చేయకూడదు. ద్రోహులు అంటే ఎవరు? చేసిన పేర్లు మరిచే వాళ్ళని ద్రోహులు అంటారు కదా. పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేస్తే మాట అనకుండా పోతున్నారు కనుకో, అరే నువ్వు ద్రోహి అయిపోయావేంట్రా, నీ కష్టంలో నీ బాధలు ఎంత సహాయం చేస్తే ఏంటి ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని ఎంత బాధపడతామో. దేవుని సన్నిధిలో ఇక్కడ చేయడం మనం ఎవ్వరం కూడా దేవుని విసర్జించొద్దు, ద్రోహులుగా ఉండొద్దు. ద్రోహీనయ్యన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా, ద్రోహీనయ్యన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా, ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే. ఏ ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే. ఇక్కడ ప్రభు ఎంతో బాధతో చెప్తున్నారు, ద్రోహులైపోతున్నారా? ఆశ్రయస్థానమైన నన్ను వదిలిపెట్టేసేస్తున్నారా? జీవజల ఊటైన నన్ను విసర్జిస్తున్నారా? కనుక ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేర్లు రాసామనుకో ఎంతసేపు ఉంటుంది? ఇసుక పోయండి, దాని మీద మీ పేరు రాసుకోండి. ఇంత ఇసుక పోసి దయారత్న కుమారని రాసి నేను కొంచెం లోపలికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చేటప్పటికల్లా ఉంటుందా? గాలి రాగాలని అదేమైపోద్ది, చెదిరిపోద్ది. ఎంతసేపు ఉంటుంది? ప్రభువుని విసర్జిస్తే అంతే, ప్రభువుకి ద్రోహంగా జీవిస్తే అంతే, ప్రభు ప్రేమను విడిచిపెట్టి లోకంలో ఏదో ఉందని వెళితే అంతే. వారి పేరు ఎలా ఉంటుందట? ఇసుక మీద వ్రాయబడినటువంటి పేరు ఎంతసేపు ఉంటుంది? కనిపిస్తుందా? ఇసుక మీద ఈ పేరు రాశారనుకో కనిపిస్తుందా? బండ మీద చెక్కితే ఉంటాయి కదా గట్టిగా. దేవుని విడిచి ద్రోహం చేస్తే, ఆశ్రయస్థానంగా ఉన్న దేవుని వదిలిపెట్టేస్తే, పరిశుద్ధ మందిరములో నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యమైన మాటలు చెప్పి నీ పాప శాపాన్ని విడిపించే దేవుడు ఉన్నాడని చెప్తున్నప్పుడు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతూ నీ జీవితాన్ని సరి చేసుకుంటుంటే నిత్యమైన పరలోకంలో ఏం చేస్తారట? ప్రభు మీ పేరు జీవగ్రంథంలో రాస్తాను. మన పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథంలో. రోజు రోజు పాపాన్ని, దుష్టత్వాన్ని, అపవిత్రతను, అజ్ఞానతను మనం ఎదిరిస్తుంటే స్తంభం మీద వారి పేర్లు చెక్కబడి ఉంటాయట. స్తంభం మీద, పరలోకంలో స్తంభం మీద ఏమైపోద్ది? మన పేరు చెక్కబడి ఉంటుందట. జయించే వారికి రోజు రోజు పాపమును, లోకాన్ని, మురికిని, అజ్ఞానతను, అపవిత్రతను జయిస్తూ మన దేవుడు జయించారు కాబట్టి ఆయన నమ్ముకున్న మనల్ని కూడా జై జీవితం ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రియమైన వారులారా, మన పేరు జీవగ్రంథంలో ఉందా? ఎవరి పేరైనా జీవగ్రంథంలో ఉన్నట్లు కనబడదో వారికి రెండవ మరణం అదేంటి? నరకమే. నీ పేరు జీవగ్రంథంలో ఉందా? నా పేరు జీవగ్రంథంలో ఉందా? ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ప్రభువా నా పేరు జీవగ్రంథంలో ఉందా? నీ సేవ చేస్తానని చెప్తున్నాను కానీ నా పేరు జీవగ్రంథంలో లేకపోతే ఏం ప్రయోజనం నాయన? నా పేరు జీవగ్రంథంలో ఉంచండి అయ్యా అని మనమంట దేవుణ్ణి విడిచిపెడితే, దేవుణ్ణి వదిలిపెడితే ఆ పేరు తీసేస్తారట. వేరొక గ్రంథంలో ఉంటుందట. దేవుణ్ణి వదిలిపెడితే
ప్రభుకి అయిష్టంగా బ్రతుకుతుంటే, ఇంకా విగ్రహారాధనతో, ఇంకా లోకంతో, ఇంకా మురికితో, అలాగే సినిమాలతో ఇంకా అలా జీవిస్తుంటే నీ పేరుకు ఒక గ్రంథం ఏంటో తెలుసా? మరణకరమైన గ్రంథం అది, నరకమునకు పోవు గ్రంథం అది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారికి రెండవ మరణం, అదేంటది? నరకం. కాబట్టి ఈ దినాన మన జీవితంలో అడుగుదాం ప్రభువుని, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో ఉండినట్లుగా నా పాపమునంతా పరిహరించయ్యా, నా దోషమునంతా ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించంటే ప్రభు క్షమించేదేవు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవ నడిపించినటువంటి అమ్మగారు, విజయమ్మ గారు ఎంతో చక్కగా తన జీవితాన్ని మంచి నేను గుడ్ ఫైట్ మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటం. ఎవరైతే ప్రభు తట్టు అనేక మందిని త్రిప్పుతారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో నమ్మకంగా నడుస్తారో వారికి పరలోకంలో ఏమిస్తారట? జీవ కిరీటం ఇస్తారట. జీవ గ్రంథంలో మన పేరు, జీవ కిరీటం, ఇంకా ఒక్కొక్క వాయిద్యం, అక్కడ ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, సూర్యుడు అక్కర్లేదట. అక్కడ ఎంతో ఎప్పుడూ దేవుని స్తుతించే కృపయే. కాబట్టి మనమందరము ఆ పరలోకం చేరే విధంగా, మనందరం ఎక్కడ మన పేరు ఇసుక మీద వ్రాసిన పేరులాగా ఉండకుండా మన పేరు, మన బిడ్డల పేర్లు జీవ గ్రంథంలో ఉండేటట్లు మనం దేవుని సన్నిధిలో ప్రయాసపడదాం. దేవుడు మనల్ని పరలోక రాజ్యమునకు చేరగలిగే అర్హులుగా తల్లి ఎలాగా దేవునిలో ముందుగా నడిచారో 11వ అధ్యాయము 4వ వచనంలో హేబేలు మృతి పొందియు ఇంకను మాట్లాడుచున్నాడు. 3 సంవత్సరాలైనా కూడా మర్చిపోకుండా మరలా తల్లి గురించి మాటికి చెప్పుకోగలుగుతున్నామంటే ఆమె నడిచిన విశ్వాసము, ఆమె నడిచిన భక్తి జీవితము, బిడ్డల్ని ఉన్నతంగా నడిపించుకునే జీవితము, సంఘంలో మీకు ఎన్నో ఆత్మీయ సత్యాలు అందించి ఎంతో మంచి విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుళ్ళు నడిచి ముందుగా పరలోక రాజ్యానికి పిలుచుకొని ప్రభు తీసుకుని వెళ్ళారు. ఒక దినాన వారు వస్తారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. మరలా యేసయ్య రాబోతున్నప్పుడు భక్తులు వారితో కూడా వస్తారట మనల్ని కొనిపోవడానికి. కాబట్టి కొనిపోవడానికి వచ్చేటప్పుడు ప్రభుతో పాటు మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమేనా? ఇక్కడ బ్రతికితే ఎన్ని సంవత్సరాలు? 70, 80 సంవత్సరాలు, లేకపోతే 90. అవి కూడా ఆయాసమే, దుఃఖమే. కానీ నిత్య రాజ్యం, నిత్య లోకము, నిత్య పరలోకంలో ఉండేటప్పుడు యుగ యుగాలు. ఇక్కడ బ్రతికితే ఎన్ని సంవత్సరాలు? 60, 70, 80, లేకపోతే 90. ఈ దినాల్లో ఇంకా మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. ఈ దినాన్ని ఇప్పుడు ఉన్నవాళ్ళు సాయంకాలం లేకుండా పోతున్నారు. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృపే. కాబట్టి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంకి వెళ్ళాలి. మనందరి ఆశ ఎక్కడికి ఉండాలి? పరలోకం. అక్కడ ఎన్ని దినాలు ఉంటాం? యుగ యుగాలు. ఇక్కడ బ్రతికితే 70, 80 కానీ అక్కడ ఎన్ని సంవత్సరాలు? యుగ యుగాలు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు. మరి ఆ తల్లి చెప్పుకుంది, ఇది నన్ను మనం చెప్పగలమా? మనోహరమైన స్థలములలో నాకు స్థలము ప్రాప్తించింది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరికింది. యేసయ్య నమ్ముకునే స్వాస్థ్యము, నీవే నా స్వాస్థ్యము, నా పానీయ భాగము అని దావీదు మహారాజు అన్నట్లుగా ఇది మనకి స్వాస్థ్య భాగము పరలోకమే. యేసయ్యే మనకు స్వాస్థ్యంగా ఉండి జీవితకాలం అంతా ప్రభువును వెంబడిస్తూ ప్రభువును మహింపరచుదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేసి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా పేర్లు ఎక్కడ ఇసుక మీద వ్రాయబడే ద్రోహులంగా ఉండనియొద్దు, ఆశ్రయస్థానంగా ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టనియొద్దు. పరిశుద్ధ స్థలము, మనోహరమైన స్థలమైన మీ సన్నిధిని మేము వదిలిపెట్టి ద్రోహులంగా ఉండనియొద్దు, మిమ్మల్ని విడిచిపెట్టేవారుగా ఉండనియొద్దు నాయన. దినదినము నేను హత్తుకొని ప్రేమించి వెంబడిస్తూ మీ కొరకై బ్రతికే కృప. నశించిపోతున్న మా చుట్టూ ఎంతోమంది ఉండగా వారి కొరకై అంగలార్చి పరలోక రాజ్యానికి నడిపించడానికి కృపలు మా అందరికీ దయచేయండి. మా ముందున్నటువంటి విజయం ఎంత మంచి
నాయన పోరాటము పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని జీవ కిరీటము జీవ గ్రంథంలో తన పేరు వ్రాసుకొని తన బిడ్డల్ని తన యజమాన్ని సంఘాన్ని ఎంతో జాగ్రత్తగా నడిపించుకొని దగ్గరికి ముందుగా చేరారు. నిత్య విశ్రాంతిలో ఉన్నారు. మరలా ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో మీరు వస్తున్నప్పుడు మీతో పాటు భక్తులందరూ మరలా రాబోతున్నారు. ఆ ఉండే నిత్య స్వాస్థ్యములో మేము ఉండలాగున ఎల్లకాలం ఉండేటువంటి యుగ యుగములు ఆశ్రయస్థానముగా ఉన్న మిమ్మల్ని పట్టుకొని వెంబడించే కృప, పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకునేటువంటి జీవితాలు మా అందరికి దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో మీకు చివరి బ్లెస్సింగ్ ఇచ్చి పంపిస్తాం, భోజనానికి పంపిస్తాం. ఇప్పటి వరకు దేవుని వాక్యం మనం విన్నాం. అలాగే అమ్మగారు చెప్పే 2 మాటలు. ఆమె ఎప్పుడు కూడా ప్రసంగి 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి వాక్యం చెప్పారు. చివరిగా 2021 సంవత్సరము జనవరి 1వ తారీఖు హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చెప్పారు. మొదటి భాగంలో ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు. ఊరికి పోయే త్రోవ ఎరగరు. రెండవది హెబ్రీలకు రాయబడిన పత్రికలో 11వ అధ్యాయంలో వీరందరూ 13వ వచనం నుండి ఆ వాగ్దానముల ఫలములు అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద యాత్రికులము పరదేశంలో ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విస్తపరచుచున్నారు గారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఒకప్పుడు విగ్రహారాధికురాలై నిజ దేవుడు నిజ మార్గము తెలియక ఊరికి పోయి పరలోకానికి వెళ్ళేది. ఈ ఊరు మంద కాదు, ఎలాగా లేక ఈ ప్రాంతం మంద కాదు. ప్రభు పిలిస్తే ఈ ఊరు నీకు ఎంత ఉన్నా ఏమున్నా అన్ని వదిలేళ్లాల్సిందే. కాబట్టి ఈ ఊరు కాదు, ఏదో ఊరు వెళ్ళాలి. ఇక్కడ కాదు. మన ఆత్మ దేవుడు పిలిచాడంటే 2 స్థలాలు, ఒకటి పరలోకమా నరకమా, 2. కాబట్టి ఊరికి వెళ్ళే త్రోవ తెలియనటువంటి దైవజనురాలు యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుకునేటప్పుడు దేవుని వాక్యం విని వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో యేసయ్యను నమ్ముకున్నారు. ఊరు ఏంటో తెలిసింది, నిజ దేవుడు ఎవరో తెలిసింది, నిజ మార్గం ఏంటో తెలిసింది. ఈ లోకము కాదు, ప్రభు నన్ను పరలోకం నుండి భూలోకాన్ని పంపించాడు, మరలా నేను అక్కడికే వెళ్ళాలి అని ఎరిగినటువంటిది. ప్రభు చెప్పినట్టు నేను నడవాలి. ప్రభు నాకు ఒక ఉద్దేశంతో నన్ను ఈ లోకంలో బ్రతికించారు, పుట్టించారు. ఆయన యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి అంతే. ఒక ఎమ్మెల్యే కూతురు నేను పలాని అని కానీ మా నాన్న పలానని కానీ ఎన్నడూ చెప్పలేదండి. ప్రియులరా, ఎలాగా తనకి దేవుడి చిత్త ప్రకారం మా వివాహం అయిన తర్వాత ఎన్నడూ మా బంధువులు వీళ్ళదాం బంధుప్రీతి లేదండి. అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాం. గుండెమే చేయబెట్టి నేను చెప్తా, అమ్మగారు చెప్పేవాళ్ళు. అన్నీ విడిచిపెట్టాము. నాకు బంధువులు దాదాపు తెలియదు. ప్రభు మా తండ్రి వారిని మాకు ఎన్నడూ చూపించలేదు. మీరు ఎవరైనా చూసారా మా బంధువులు ఎప్పుడన్నా? అలా ప్రభువుని వెంబడించాం. ప్రభు మిమ్మల్ని అప్పగించాడు, మీరే సర్వమని అలాగా పనిచేశాం. దేవుడు మాకు ఇచ్చిన బిడ్డల్ని కూడా పక్కన పెట్టి ప్రభు ఇచ్చారండి ఈ బిడ్డల్ని, వీరిని మనం చూడాలి. సేవకులు అందరూ వారి పిల్లల కోసం ప్రార్థన చేసుకుంటే అమ్మగారు ఎప్పుడు కూడా నా బిడ్డల్ని కాపాడు, వారి భవిష్యత్తు ఏంటి ఎప్పుడు అడిగేది కాదండి. నేను ఒక దినం అడిగా, అందరూ వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటే నువ్వేంటి సంఘం అంటావు, కాలేజీ పిల్లలు అంటావు. ఏమండి, ప్రభు మనకి ఈ బిడ్డల్ని ఇచ్చాడు. ఈ సంఘ బిడ్డలను మనం చూసుకుంటే మన బిడ్డలను ప్రభు చూసుకుంటాడు. అంతేనండి, ఖచ్చితంగా అలాగే జరిగింది. పెద్ద బిడ్డ వివాహం అయిపోయింది, చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. సోమవారము బిడ్డల కొరకు ప్రార్థన చేసేవారం. అమ్మగారికి ఉపవాసం ఉండదు, టైంకి భోజనం తింటది. నువ్వేది పెట్టినా తినదు, టైంకి ఎంత అన్నం తింటది అంతే. ఆమె టైంకి భోజనం చేయకపోతే
మోషన్ ప్రాబ్లం వస్తుంది, వేడి చేసి మోషన్ అవ్వదు, మోషన్ అవ్వకపోతే తలనొప్పితో బాధపడుతుంది. కాబట్టి టైంకి ఆవిడ భోజనం చేసేవాళ్ళు. అలాంటి ఆవిడ ప్రతి సోమవారం బిడ్డల కోసం ఉపవాసం ఉండేవాళ్ళు. శనివారము అలాగా కొన్ని వారాలు సంఘం కోసం ఉపవాసం ఉండేవారు. కొంతకాలం అమ్మ పరలోకం ఒక దినాన ఇద్దరం కలిసి శుక్రవారం కాఫీ త్రాగాం. ప్రతి దినం మేమిద్దరం కాఫీ తాగటం అలవాటు, ఉదయాన్నే లేచి. ఒక దినాన కాఫీ త్రాగి అయ్యో ఈరోజు మర్చిపోయానండి అన్నది. ఏంటి అన్నాను. నేను ఉపవాసం ఉండాలి, మంచినీళ్ళు కూడా తాగను, ఈరోజు అనవసరం కాఫీ తాగాను అన్నాను. ఏంటి ఎందుకు అన్నాను. చెప్పలేదండి. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక పెద్ద బిడ్డ లిడియమ్మ చెప్పింది, మమ్మీ ప్రతి శుక్రవారము 3 గంటల వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు డాడీ అని. ఆ మాట విన్నప్పుడు గుండె పగిలి ఏడ్చాను నేను. ఎంత ప్రేమ! ఆరోగ్యం కొరకు సేవలో బలంగా వాడబడాలని ఆవిడ చేసిన ప్రార్థన. 2వ కుమార్తెకి వివాహానికి దేవుడే ఆయన చిత్త ప్రకారం వివాహం జరిగింది. పెద్ద పాప అత్తమామగారు మీరు చూశారు కదా, చిన్న పాప అత్తమామగారు ఇప్పుడు మీకు చూపిస్తా. మోహన్ గారు, జయశ్రీ గారు ఇద్దరు ఈ దినం మీ ముందు ఉన్నారు. ఒకసారి రండి పైకి. ఈ సహోదరులు ఎంతో పైకి రండి. ఎలాగా బాబు డాక్టర్ గారు, మంచి హై స్కూల్లో టీచర్ గారు. ప్రభు పిలిచిన పిలుపు, దేవుడి చిత్త ప్రకారం మా అమ్మగారికి ఎలా ఉంటుందో ఎలా ఉండారో మనసు, ఆ సిస్టర్ కూడా అదే మనసుతో ఉంటారు. జాలి, దయ, ప్రేమ. ప్రియులరా, ఆమె చేసినటువంటి ప్రార్థన, కాచిన కన్నీరు, ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆమె నమ్మిన ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రభువుని నమ్మి ప్రభు పాదాలు పట్టుకొని బిడ్డల కొరకు కన్నీరు కాచింది. నా బిడ్డల కొరకు ముందు అడగలేదు, లక్ష్మణ మన సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థించేది. ఒక్కొక్కరు వివాహం అవుతుంటే అంత ఆనందపడేది. స్వార్థం అనేది నేను అమ్మగారిలో చూడలేదు. ఎప్పుడు తన కొరకు అంటూ ఆలోచించడం చూడలేదు. ఇతరుల గురించి విమర్శించడం చూడలేదు. ఆమె మాటలే మీకు ఇక్కడ చెప్పేది. ఒకరి ఎదుటి పలకలేనిది వాని వెనుక ఎన్నడూ పలకరాదు అనేది. ఎదురు ఒక మాట వెనక ఒక మాట ఎన్నడూ ఉండకూడదు అనేది. 2వది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. నువ్వెలా ఉంటావు నీ పొరుగువారిని అలాగే చూసుకో. 3వది, ప్రభు పిలుపుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈదిన ప్రభు పిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఏది అడ్డం ఉండకూడదు మనకి. 4, విధి నిర్వహణే ఘనతకు మూలం. మీ విధి ఏంటో టైం అంటే టైం. ఒకసారి 7 గంటలకి తను బయటికి వెళ్ళాలి, 7:10కి 7:15కి వెళ్ళాలి. 7 గంటలకి ఆవిడ నేను టైం అయిపోయింది, టిఫిన్ చేసి టైం అయిపోయింది, అందుకని ఆవిడ కాఫీ తాగకుండా వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోద్దని ఎరిగి నేను గబగబా కాఫీ తీసుకొచ్చి నేనే కలిపి తీసుకొచ్చాను. ఆవిడ అంటుంది, నేను తాగనండి, టైం అయిపోయింది, 5 నిమిషాలు ఉంది, వెళ్ళిపోతానంది. నేను తలుపుకి అడ్డం నిలబడ్డాను. ఎందుకంటే నా బాధ ఏంటంటే సరిగ్గా తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, ఏదో తాగితే కాలేజీలో మళ్ళీ మాట్లాడాలి కదా అని నేను అడ్డం నిలబడ్డాను. నిలబడితే ఏడ్చేసిందండి. నేను త్రాగను, వేడిగా ఉన్నాయి, ఇంకో టైం పడుతుంది, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతానని అక్కడే నిలబడి ఏడ్చేసింది. వెంటనే నేను తప్పుకున్నాను, కాలేజీకి వెళ్ళిపోయింది. టైం అంటే టైం. ఒకవేళ లేట్ అయితే పర్మిషన్ అవుతుంది, కాదంటే సెలవు పెట్టి కాలేజీలో పాఠం చెప్తుంది. సెలవు పెట్టాను కదా ఇంటికి వెళ్ళిపోతాను అనుకోదండి. విధి నిర్వహణే తన విధి ఏంటో టైం అంటే టైం. అలాగే చివరిగా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోవాలి. గొప్ప ఐశ్వర్యం కాదు, వీటన్నిటి మేళ అమ్మగారి జీవితం. ఆ సమాధి మీద కూడా ఈ మాటలు రాసి పెట్టాను. ఈ మాటల ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక మేలు పొందుకుంటారు. కాబట్టి ప్రభువుని ముందు పెట్టింది. ఎన్నడూ డబ్బు, లోకము, స్నేహము, బంధుప్రీతి ఏదీ లేదు. దేవుడు అప్పగించిన పని. మేము స్కూటర్ మీద మేము వచ్చేవాడు, 2 పిల్లల్ని వేసుకొని. ఆ చిన్న రోడ్డు ఇప్పుడు చాలా పెద్ద రోడ్డు, ప్రార్థిస్తే పెద్ద రోడ్డు వచ్చింది, వంతెనలు వచ్చినాయి. ఆ దినాలలో స్కూటర్లో 2 పిల్లల్ని ముందు నిలబెట్టుకొని నేను వస్తే ఒకసారి టైం అవుతుంది, స్పీడ్గా తీస్తే ఆ గుంటలో సైడు ఏదైనా లారీ వస్తే ప్రక్కడికి వెళ్ళిపోతాం, తప్పుకోవటం లేదు. ప్రక్కకి వెళ్తే గుంటలుండే ఎగిరి పడేది, అయ్యో అని బాధపడేది. కానీ నేను రాను అని ఎన్నడం లేదండి. ఒక దినాన నేను అమ్మగారు పొద్దుపోయి సేవ ముగించుకొని వచ్చాము. సత్తెనపల్లి భయంకర వర్షాలు, 2 తడిచిపోయాం. తడిచిపోయిన తర్వాత అలాగా బస్టాండ్ దాటి వెళ్తుంటే కారు మమ్మల్ని ఫాలో అయ్యింది. ముగిస్తున్నా నేను. కారు మమ్మల్ని ఫాలో అయ్యింది. ఏమండి కాలం వరకు వెళ్ళాము, ఎవడో మనల్ని వెంటాడుతున్నాడని మళ్ళీ తడిచిన వారం అలాగే వెనక్కి వచ్చేసాం, బస్టాండ్కి వచ్చాం.
ఆ కారు మళ్ళీ వెనక్కి వచ్చింది. హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళే బస్సు వస్తే వాళ్ళతో మాట్లాడాం. రామకృష్ణపురం వెళ్ళాలి, అక్కడ గురుకుల పాఠశాల ఆ కాలేజీలో ఉండాలి, అక్కడ కాలేజీలో రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ మా క్వార్టర్. బస్సు ఆయనకి చెప్పాం ఇది పరిస్థితి అంటే, మీరు వెళ్ళండి నేను మీ వెనక వస్తా అన్నాడు. బస్సు ఆయన హైదరాబాద్ బస్సు ముందు మేమున్నాం స్కూటర్తో, మా తర్వాత బస్సు మా వెనక. మేము వెళ్ళే వరకు గేట్ తలుపు తీసి లోపలికి వెళ్ళి వేసే వరకు బస్సు వాడు ఉన్నాడు. ఆ లోపల గేట్ తాళం వేసుకొని లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటే కారు మమ్మల్ని దాటి వెళ్ళిపోయింది. నమ్మో నా వల్ల కాదు నేను రాను, అమ్మో ఇలాంటి పరిస్థితులు నా వల్ల కాదని ఎప్పుడు అనలేదండి. ప్రభువుని ముందు పెట్టుకున్నాం కాబట్టి ప్రభు అమ్మగారిని పిలిచారు. ప్రభు పిలుపు అనుకుంది. ప్రభు ఏమన్నారు తెలుసా, నాకు ప్రియమైన బిడ్డ, నేను ఏడ్చాను ప్రభు దగ్గర, ప్రభువా సంఘంలో సహోదరులకు మాట్లాడాల్సింది ఉండాలి కదా అమ్మగారు, నేను మాట్లాడలేను కదా వాళ్ళతో, ఉండాలయ్యా అంటే ఎక్కడికంటే అక్కడ చాలా పని ఉంది నా ప్రియమైన బిడ్డ, ఈ బిడ్డతో నేను చేయాల్సిన పని చాలా ఉంది పరలోకంలో. పెద్ద సింహాసనం మీద ప్రభు ప్రక్కన కూర్చోవటం ప్రభు చూపించాడు. ప్రియులారా, ఈ లోకం మంద కాదు, పరలోకమే స్థిరవాసం. ఆ స్థిరవాసాన్ని మనం దాన్ని సంపాదించుకుందాం. ఒక దినాన ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. అమ్మగా నేను విడిచిపెట్టాను వెళ్ళిపోయాను, మీకు ఒక మాదిరి చూపిస్తున్నాను. మీరంటారు అమ్మ మా దగ్గరే ఉంది అని, ఎప్పుడు ఆ కుర్చీ మీరు ఉంచుతారు. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా అయ్యగారికి అమ్మగారికి వందనాలనే చెప్తారు. అమ్మ మా మాది నుండి వెళ్ళలేదు, మా దగ్గరే ఉన్నారు అంటారు. ఆమె ఇప్పుడే విన్నాము దైవజనులు చెప్పింది, పరలోకానికి వెళ్ళినా వారు జీవిస్తున్నారు, వారి సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. కాబట్టి ఏదో వింటం కాదు, వారి దారిలో మనం నడవాలి. యేసయ్య ఒక దారి మనకి వేసి వెళ్ళారు. భక్తులైన వారు ఎంతోమంది, సాక్షి సమూహము అక్కగా చెప్పినట్టుగా గొప్ప సాక్షి సమూహం మేఘవాళ్ళ మన ముందు కనిపిస్తుంది. వారిలో అమ్మగారు ఒకళ్ళు. మనం ఆ దారిలో నడుద్దాం. ఎలాగ అక్కగా చాలా దూరం నాసిక్ నుండి ఎప్పుడు కూడా ఇక్కడ రావాలని ఆశపడేవాళ్ళు, ఈ మందిరం కట్టింది కూడా ఎప్పుడు చూడలేదు. చాలా అద్భుతంగా ఈ దినాన మన మధ్యలో ఉండటము, తను అలాగే ఈ యొక్క ఆనందాన్ని ఈ దినాన ఈ కార్యక్రమాన్ని నీతిమంతురాలు అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడటం నాకు చాలా సంతోషము. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు అన్నయ్య గారు వదిన మా అమ్మగారికి చాలా సన్నిహిత సంబంధం. ఎప్పుడు ప్రార్థన, వారు దేవుని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. వారి ఇరువురు అలాగే దేవుళ్ళలో నడిచిన విధి, వారి అనుభవాలు చెప్పడం. తమ్ముడు కూడా దూర ప్రాంతం మన మధ్యకి వచ్చిన మీ అందరూ. అలాగే లీడియమ్మ యాక్చువల్గా వెంటనే వెళ్ళిపోవాలి. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారు, నువ్వు ఈ యొక్క జ్ఞాపకార్థ కూటం పెట్టాలి అని. చెప్పలేదు ముందు. 20వ తారీఖు రెడీ అయ్యి వెళ్ళాల్సిన బిడ్డ, 28 వెళ్ళాలి తను. నేను 27వ తారీఖు ఇక్కడ చెప్పాను, ప్రభు చెప్తున్నాడు అనగానే వెంటనే బాబుకు చెప్పుకొని చెప్పింది, వాళ్ళ అయితే ఇక్కడే ఉండమని చెప్పించారు. ఇది నా బిడ్డ మన మధ్యలో ఉన్నారు, లీడియమ్మ ఆ చిన్న బిడ్డలతో. అలాగే చెప్పిన వెంటనే తనకి చెప్పలేదు, కేజీఎంకి అప్పుడప్పుడు చెప్పాను. చెప్పగానే రాత్రి ప్రయాణం ప్రారంభించి చాలా ఆలస్యమైంది. ఆ బాబు విక్రాంత్ కేజీఎమ్మ అలాగే ఈ దినాన మన మధ్యలో వారు ఉన్నారు. అలాగే చెప్పిన వెంటనే ఇది జ్ఞాపకార్థ కూటం అనగానే బ్రదర్ మోహన్ గారు అలాగే సిస్టర్ కూడా మన మధ్యలో ఉండటం. అలాగే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరందరూ, అలాగే మన ప్రియులు హైదరాబాద్ వెళ్ళాల్సిన వారు ఫ్రాన్సిస్ రూత్ వారు కూడా ఈ కార్యక్రమం ముగించుకొని వెళ్తామయ్యా అని చెప్పారు. అలాగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదం. నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే ఇటువంటి నీతిగా ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. అలాంటి వారిని చూసినప్పుడు అలా నేను జీవించాలి, ఇలాంటి విశ్వాసం నేనెందుకు పొందకూడదు, ఇలాంటి మెట్టులు నేనెందుకు ఎదగకూడదు అన్న ఆ యొక్క పట్టు, ఆ ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ మాదిరిలో మనం నడుద్దాం. దైవజనరాలు ఆమె ఎప్పుడు ఆ ముఖంలో ఎప్పుడు ప్రకాశత ఉండేది. నేను ఉదయాన్నే లేచి ప్రభువుని చూచాక అమ్మగారిని చూచేవాడిని. ఈ దినము కూడా, ఈ దినానికి వరకు కూడా ప్రభువుని చూస్తా. ఉదయాన్నే లేవటంతో ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, తర్వాత నా అమ్మగారిని చూస్తాను. నేను నా తల వైపు ఒక ఫోటో ఉంటుంది, అట్లాగా ఆమె జీవించినప్పుడు ఉన్న ఫోటోలు ఉన్నాయి, అవి నాకు కనిపిస్తాయి అంతే. అమ్మను చూచాక బయటికి వెళ్తా. ఈ దినం వరకు కూడా నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం మనకి ఆశీర్వాదం. ఎందుకంటే ఆ గొప్ప దైవజనురాలు పరలోకంలో మనం ఆమెను చూస్తాం. కాబట్టి అలా మన జీవితాన్ని పరలోకం వెళ్ళే విధంగా సిద్ధపరచుకుందాం. అలాగే ఈ దిన కార్యక్రమం చెప్పిన వెంటనే మన సహోదరులు సహోదరులు
వాళ్ళు చాలా ఇది భయంకర ఎండలైనా మన కొరకు ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమంలో మరొకసారి ఎంతో బాధ్యతతో భారంతో వచ్చి దేవుని సేవలో పాల్పొందిన దేవుని సేవకులకి, అలాగే వచ్చిన బంధుమిత్రులందరికీ, సంఘ బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ భోజనాలు చేసుకొని భోజనం చేసి వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చివరి దీవెన ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, సామెతలు 10వ అధ్యాయంలో మీరు చెప్పబడిన విధంగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అన్నారు. మీ నీతి వస్త్రమును కప్పి విజయమ్మ గారిని మీరు ముందుగానే తీసుకున్నారు. మీకు వందనాలు నాయన. కుటుంబాన్ని మీరు ఆదరించి రోజు రోజు విశ్వాసముతో వారు నడిచిన మార్గంలో నడుస్తూ నిన్ను వెంబడించడానికి, అలాగే సంఘం కూడా 3 years అయిపోయినా కూడా అందరూ చక్కగా జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకార్థ కూటమిని ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, అందరినీ సమకూర్చిన విధానమును బట్టి మీకు వందనములు ఆయన. ఎంతో భారంతో వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా తమ్ముని కాపాడండి, ధైర్యపరిచి ఆదరించండి. బిడ్డలను ధైర్యపరిచి ఆదరించండి. సంఘాన్ని ధైర్యపరిచి ఆదరించండి. ఒక దినాన్ని మేము పరలోకంలో కలుసుకుంటాం మా నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖపడకుండా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతో మీరు రాబోతుండగా మేము ఎదుర్కొన్నట్లుగా కావలసిన విశ్వాసము, ధైర్యం మాకు దయచేయము. ఒకరినొకరు ధైర్యం తెచ్చుకోమని తెస్సలోనికైలకు రాయబడిన పత్రికల్లో మీరు చెప్పిన మాట ప్రకారంగా ఇది నాన్న జ్ఞాపకం చేసుకొని ధైర్యంతో నీ వైపు చూస్తుండగా బిడ్డలు ఇంకా ధైర్యపరిచి నడిపించి మహిం పొందండి. సంఘాన్ని కూడా ధైర్యపరిచి నడిపించి మహిం పొందండి. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి, కొంతమంది చక్కని సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. ప్రతి ఒక్కరిని దీవించండి. ఇక్కడ జరుగుతున్న సేవను దీవించండి. ఇక్కడ వస్తున్న బిడ్డలను దీవించండి. వచ్చిన మా ప్రయాణంలో మీరు చూపిన సహాయమును బట్టి వందనములు. తిరిగి ప్రయాణంలో తోడై ఉండండి. తమ్మును ఇంకా బలపరచండి, బిడ్డలను బలపరచండి. తల్లి లేని భార్య లేనటువంటి లోటును మీరు దినదినము ధైర్యపరిచి సహాయం చేసి నడిపించండి. మేము 1000 మాటలు మాట్లాడినా మేమేమీ చేయలేని నిష్ప్రయోజనకరమైన దాసులు నాయన. మీరు సమస్తము చేయగల దేవుడు. సంఘాన్ని ధైర్యపరచండి, బిడ్డలను ధైర్యపరచండి, యజమాన్ని ధైర్యపరిచి బిడ్డలందరినీ నీ కృపతో నడిపించి వర్ధిల్లా చేయమని, చేరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడై ఉండి, ఆదరణకర్త అయిన దేవుడు ప్రతి బిడ్డల్ని ఆదరించి ధైర్యపరిచి ఆయన కృపతో నడిపించి వర్ధిల్లా చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో మీరందరూ ప్రేమతో వచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ భోజన ఏర్పాట్లు చేయబడినాయి. మీరందరూ భోజనం చేసుకొని జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా గృహానికి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.